ఇది కొత్త వాళ్ళ కోసం ఇన్సూరెన్స్‌ని కెరీర్‌గా తీసుకునే వాళ్ళ కోసం ఉద్దేశించిన సెషన్ అన్నమాట ఇది. ఫస్ట్ సెషన్ అంటే జాబ్ కంటే ఏదైనా బిజినెస్ కంటే ఇన్సూరెన్స్ కెరీర్ ఎలా ఉంటుంది? సో, ఎలా స్టార్ట్ చేయాలి? దీంట్లో హర్డిల్స్ ఓకే. ఏముంటాయి? దీనిలో ప్లస్‌లు ఏముంటాయి? సో, మనం ఓకే. ఏం చేయాల్సి ఉంటుంది? మనకేమొస్తది? మిగతా వాటిల కంటే ఇది ఎలా బెటర్‌గా ఉంటదని జస్ట్ నేను బ్రీఫ్ ఇస్తున్నానండి అంతే. ఓకే. మీరు ఆటో ఇన్సూరెన్స్‌లో ఉన్నారా? ఏంటండి? ఉన్నారా? లేదండి. నేనొచ్చేసి ఐయామ్ ఇట్స్ సెలబ్రిటీ హెయిర్ డ్రెస్సర్. ఓకే. యాహ్! నాకు స్టోర్స్ మీ ఉంటాయి. సత్య గచ్చిబౌలి. గారు ఏం చెప్తారని జాయిన్ అవ్వమన్నారు యాక్చువల్‌గా. సో, నేను మీకు ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను. మీకు అర్థమైతది అసలు మనం ఇన్సూరెన్స్‌ని కెరీర్ స్టార్ట్ చేయొచ్చా? వద్దా? అసలు స్టార్ట్ చేస్తే మనకేంటి బెనిఫిట్స్? మీకు ఒక అవగాహన వస్తదనమాట. ఓకే. రైట్ అండి. వెల్కమ్ సార్. వెల్కమ్ అండి. యాహ్! వెరీ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఫ్రమ్ ది బెస్ట్ బ్రాండ్ ఆఫ్ ఇండియా టాటా. సో, మనందరం ఇక్కడ ఎందుకున్నామంటే, మన ఇంతవరకు ఏదన్నా ఇన్‌కమ్ సంపాదిస్తుండొచ్చు కొంతమంది. లేదా ఇప్పుడు దీని ద్వారా సంపాదించాలి, స్టార్ట్ చేయాలనుకోవచ్చు. సో, వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి ప్లాట్‌ఫార్మ్ అవుద్దండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి గాని, జాబ్ చేసే వాళ్ళకి గాని, ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి గాని, కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి గాని, మంచి గైడెన్స్ అండ్ సపోర్ట్ దొరుకుతది. యాస్ ఎ బ్రాండ్ నేమ్ టాటా దొరుకుతది. సో, మిమ్మల్ని ఇనీషియల్ డేస్‌లో మిమ్మల్ని ఎలా అయితే చిన్న పిల్లల్ని నడక నేర్చుకునేటప్పుడు చేయబెట్టి నడిపిస్తామో, అలా నడిపించే ఒక ఆహ్, లీడర్‌షిప్ దొరుకుతదనమాట ఇక్కడ మనకి మెంటర్‌షిప్. సో దట్ మీరు ఈజీగా ఒక 6 మంత్స్ గనక ప్రాపర్ టైమ్ పెట్టగలిగితే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరైతే ఉన్నారో, మీ తెలిసిన వాళ్ళు గాని, మీ సర్కిల్‌లో మిమ్మల్ని ది బెస్ట్‌గా ఎలివేట్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ అండి ఇది. రైట్. యాహ్! సెషన్ స్టార్ట్ చేద్దామండి ఇక. సో, నేను ఏం గురించి మాట్లాడుతున్నానంటే గనక, హాయ్. నా పేరు రాజు అండి. నేను ఒక 10 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి, ఇంకా బెటర్ కెరియర్ చూసుకునే క్రమంలో బిజినెస్‌లు స్టార్ట్ చేసి, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి, ఎంతో లాస్ అయ్యి, తర్వాత రియలైజ్ అయ్యి, ఏదన్నా బిజినెస్ పెడితే ఇన్వెస్ట్‌మెంట్ లేని బిజినెసే పెట్టాలి. సో దట్ ఇన్వెస్ట్‌మెంట్ లేనప్పుడు లాస్ అనే మాట ఉండదు గదా! సో, మన తెలివితేటలే తప్ప ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేని బిజినెస్‌లు చాలా ఉన్నాయి. సో, అలాంటి వాటికి టాటా లాంటి బ్రాండ్ కూడా తోడైతే మన గ్రోత్ త్వరగా వచ్చేస్తదనే ఉద్దేశంతో నేను ఇందులోకి ఎంటర్ అయిపోయాను. సో, నేనెందుకు ఎంటర్ అయ్యాను? అసలు ఇన్సూరెన్స్ ఎందుకు కెరీర్‌గా తీసుకోవాలి మీరు, నేను కూడాను. సో, దానిలో కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చాలా కంపెనీలున్నాయి. మనకి ఎల్ఐసీ ఇలాంటివి ఇన్సూరెన్స్ టాటానే ఎందుకు తీసుకోవాలి? టాటాలో కూడా మనం ఒక సెట్ ఆఫ్ పీపుల్ మనమే ఎందుకు ఉండాలి ఇక్కడ మనము? సో, జాబ్ కంటే, బిజినెస్ కంటే దీంట్లో కెరీర్ ఎలా బెటర్‌గా ఉంటది? ఇవన్నీ గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఏం చేయాలి? ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత మన కెరీర్ ఎలా ఉండబోతుంది? ఇందులో మనం కెరీర్ గనుక స్టార్ట్ చేస్తే ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎంతో రాసిపెట్టి ఉండకపోతే గనక మీరు ఈరోజు ఈ సెషన్‌లో ఉండుండరు. ఎందుకంటే ఇవాళ మనం తెలుసుకోబోయే సెషన్ ఎలా ఉంటుందంటే, ఒక 5 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ టోటల్‌గా చేంజ్ అవ్వబోతుందండి. సో, ఒక 4 సంవత్సరాల, 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఇతనేనా ఇంత డెవలప్ అయ్యాడు, ఇలా అయ్యాడని మీ మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి మాట్లాడుకునే ఒక రోజొస్తది. సో, అలాంటి ఒక రోజుకి ఈ రోజు బీజం పడబోతుంది. ఈ రోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. సో, అందరికి వెల్కమ్ అండి. సో, మనం మాట్లాడుకునేది ఇన్సూరెన్స్ సెక్టార్ గురించని మీకు తెలుసు. దానికంటే ముందు మన దగ్గర చాలా మంది జాబ్ చేసేవాళ్ళు ఉండొచ్చండి. సో, ఎవరైనా ఒకరు వాలంటరీగా నేను జాబ్ చేస్తున్నాను సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి అని ఎవరున్నారా ఎవరైనా? జాబ్ చేసేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? నేనున్నా సార్. నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి చేస్తున్నా. యాహ్! వెంకట్ గారు. సార్ మీరు లాస్ట్ 6 ఇయర్స్ నుంచి గనక జాబ్ చేస్తుంటే, మిమ్మల్ని ఒక టెస్ట్ కేస్ కింద చెప్పి అందరికి అర్థమయ్యేలా చెప్తాను సార్ నేను. మీరు జాబ్ స్టార్ట్ చేసినప్పుడు మీ సాలరీ ఎంతుండేది సార్? 6,500 ఉంటుండే. ఓహ్! గ్రేట్. యూ బికేమ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నమాట. ఇప్పుడు అదే ఎంతుంది సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 75,000-80,000 వస్తుంది. గ్రేట్ సార్. వెరీ గ్రేట్. మీ సంవత్సరానికి వచ్చే ఇన్‌కమ్ ఇప్పుడు నెలకి తీసుకుంటున్నారు. 6 ఇయర్స్‌లో మంచి డెవలప్ అయ్యారు. అది అది మన అప్ టు డిపెండ్. గ్రేట్ సార్. వెరీ గ్రేట్ అండి. సో, మీరిప్పుడు 6 ఇయర్స్‌లో మీరిప్పుడు 70,000-80,000 దాకా వస్తే, ఇంకొక 5 ఇయర్స్ తర్వాత మీరు ఏ లెవెల్‌లో ఉంటారో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు సార్? మాక్సిమం ఒక 1.5, 1.4 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంతే. ఓకే. 10 ఇయర్స్ తర్వాత సార్? అప్పటి వరకు జాబ్ చేయాలని బిజినెస్ ప్లాన్ చేసుకుంటా.
మరీ చేసుకున్నాం. వైఫ్ డెసిషన్ సార్. సో, అయితే నేనేమంటానంటే సార్, మీరిప్పుడు ఒక 5 ఏళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకొక 5 ఏళ్ళు చేస్తే మీకు ఒక 1,50,000 దాకా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు మానేస్తే ఇప్పుడు చేసిన జాబ్ వల్ల ఇన్‌కమ్ ఏమన్నా కంటిన్యూ అవుతదా సార్ మీకు? ఏముండదు. చేసి ఇస్తారు. ఎవడైనా ఎందుకు ఇస్తాడు ఫ్రీగా మనకి. జీరోనే గదండీ! అంతే. ఆ! అయితే ఇదే ఇంకో వ్యక్తి ఎవరైనా బిజినెస్ చేస్తుంటే ఇందాక చెప్పారు ఫ్రీలాన్స్ చేస్తున్నారని ఏదో చెప్పారనమాట. సో, సురేష్ గారా? ఫ్రీలాన్స్ చేస్తున్నా అని చెప్పారు. ఇంకెవరైనా ఉన్నారా? అవును సార్. అవును సార్. నేనే సార్. సో, సురేష్ మీరు అండి. ఫ్రీలాన్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? నేను దాదాపుగా అయింది సార్. అంటే ఈ ఫీల్డ్ ఉండబట్టి 15 ఇయర్స్ అయిందండి. నేను చేయబట్టి 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. ఓకే. రైట్. సో, మీ 6 ఇయర్స్‌లో ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి ఎంత తీసుకుంటున్నారు సార్? ఏమో సార్ అప్రాక్సిమేట్. వెళ్ళిపోద్ది. ఒక 50 అనుకోండి సార్ మంత్లీ. ఓకే. 15 లాక్స్ దాకా వస్తుందా? 50,000 మంత్ సార్. సపోజ్ 6 లాక్స్ 6 ఏసుకోండి. లాక్స్. 6 లాక్స్ సార్. మనం 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత 6 లాక్స్ వచ్చింది. ఇంకో 5 ఇయర్స్ తర్వాత మీ ఇన్‌కమ్ ఏ లెవెల్ ఉండొచ్చు సార్? ఇదే ఫీల్డ్‌లో ఉంటే అదే ఉంటది సార్. ఇంక అంతకు మించి ఏం పెరుగుద్ది సార్. నెలకి 50, 60 అలా వస్తది ఒకవేళ అంతకు మించి. మానేస్తే ఈ ఇన్‌కమ్ కంటిన్యూ‌గా వస్తూనే ఉంటదా మీరు మానేసినా కూడా? ఉండదు కదా సార్. మానేస్తే ఏముంది సార్. జీరో. సో, నేను చెప్పొచ్చేదేంటంటే సార్, మనం లైఫ్‌లో జాబ్ చేయడానికి ఒక 15 ఏళ్ళు, 10, 12 ఏళ్ళు చదువుకొనుంటాం. దానికోసం మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుంటాం. టైమ్, మనీ కూడా. ఆ తర్వాత ఇంకేదన్నా ఒక ప్రోగ్రామ్ మీద ట్రైనింగ్ తీసుకొనుంటాం మనం. కోర్సులు చేసుంటాం జాబ్ జేయడానికి. ఇంత ఎఫర్ట్స్ పెడితే ఇప్పుడు మనం ఒక 50,000, ₹1,00,000 తీసుకుంటుండొచ్చు. ఇది మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తే మహా అయితే 5 ఏళ్ళకి డబుల్ అవుతుండొచ్చు. ఇంకొక 5 ఏళ్ళకి మళ్ళీ డబుల్ అవ్వచ్చు. ఆ తర్వాత మానేస్తే మళ్ళీ జీరోకెళ్ళిపోతాం. అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ చేసినా కూడా అంతేనమాట. మనం బిజినెస్ చేయాలంటే ఫ్రీలాన్స్ అయితే ఓకే. లేకపోతే మామూలు బిజినెస్ అయితే గనక మనం చాలా మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి రావచ్చు. మనం ఒక స్కిల్‌ఫుల్ పీపుల్‌ని మనకి టీమ్‌లో మనకొక టీమ్‌గా ఉండడానికి అవసరం ఉండొచ్చు. దానికి సమయం, సందర్భం గూడా అవసరమైండొచ్చు మళ్ళీ. ఏ బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ మీద మనకొక పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే ఆ బిజినెస్ అంతగా రాణించకపోవచ్చు. ఇవన్నీ మంచిగా తీసుకొని మనం చేసినా కూడా ప్రతి బిజినెస్ సక్సెస్ అవుతదని చెప్పలేం. సో, ఔట్ ఆఫ్ 100 80-85 బిజినెస్ లాస్ అవుతున్నాయండి యాక్చువల్‌గా. ఎందుకంటే వాళ్ళు దాని మీద లాభం కోసమే ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు యాక్చువల్లీ కదా! ఎవరమైనా బిజినెస్ లాభం కోసమే చేస్తాం. లాస్ అవ్వాలని ఎవరు బిజినెస్ చేయరు గదా! ఓన్లీ 'రజనీకాంత్' సినిమా ఏదండి 'ముత్తునా?' 'అరుణాచలం' ఏదో సినిమా గుర్తుంది. ఓన్లీ లాస్ కోసమే చేస్తాడన్నమాట. అలా అయితే మనోరు ఎవరు మనకి వేల కోట్లు ఇచ్చేసి ఖర్చు పెడితే పర్వాలేదని ఎవరు లేరు గదా మన దగ్గర. ప్రతి ఒక్కరం లాభాల కోసమే చేస్తాం గదా! మనం అందరం కూడాను. అయితే ఎంత లాభాల కోసం తహతహలాడినా, ఎంత కష్టపడ్డా, సమయం, సందర్భం కలిసి రాకపోవటమో 90 ఔట్ ఆఫ్ 100 80% లాస్‌లో ఎండ్ అవుతున్నాయండి బిజినెస్. అది క్లోజ్ చేసి మళ్ళీ వేరే జాబ్‌కెళ్ళడమో, ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసుకోవడమో, లేకపోతే నాలాగా ఇన్వెస్ట్‌మెంట్ లేని బిజినెస్‌లో ఫ్రీలాన్స్ ఎంటర్ అవ్వడమో చేస్తుంటారనమాట. ఈ మొత్తం వల్ల నేను చెప్తుంది ఏంటంటే, ఒక జాబ్ గాని, బిజినెస్ గాని చేస్తే పర్టిక్యులర్ టైమ్ అంటూ మనం స్పెండ్ చేస్తే మేబీ దాని ఇన్‌కమ్ ఎవ్రీ 5 ఇయర్స్‌కి డబుల్ అవుతది మహా అయితే. మనం ప్రాపర్ వేలో వెళ్తుంటే. అంతా చేసినా మనం చేసినంత కాలం చేసి మానేస్తే దానివల్ల రూపాయి బెనిఫిట్ ఉండదు. ఇన్‌కమ్ పరంగా. ఏదో ఎక్స్‌పీరియన్స్ ఉంటది తప్ప దానివల్ల మనకి ఇన్‌కమ్ ఏం రాదు. బట్ ఇవాళ మనం మాట్లాడుకునే ఇన్సూరెన్స్ సెక్టార్ ఏదైతే ఉందో, దీంట్లో ఎవరైతే ఒక 3 ½ ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ స్పెండ్ చేశారో, మన పని మనం చేసుకుంటూ, ఇప్పుడు మన కోర్ జాబ్ ఏదైతే ఉందో అది, లేదా కోర్ బిజినెస్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ, డైలీ ఒక 2, 3 అవర్స్ స్పెండ్ చేసి, ఒక 3 ఇయర్స్ కంటిన్యూ ఎఫర్ట్స్ పెట్టారో, బిలీవ్ మీ మీ ఏజ్ గనక 30 అండ్ అబోవ్ అయితే, 30 బిలో వాళ్ళకి నేను అంతగా సజెస్ట్ చేయను. ఎందుకంటే, ఆ ఏజ్‌లో ఉండి ప్యాషన్‌గా ఉండేవాళ్ళు ఉండుండొచ్చు ఎక్కడో ఒక చోట. కానీ వాళ్ళకున్న సర్కిల్ తక్కువవ్వటం కావచ్చు, వాళ్ళకున్న కాంటాక్ట్స్ తక్కువవ్వటం కావచ్చు, వాళ్ళ మీద ఉన్న గుడ్ విల్ తక్కువవ్వటం కావచ్చు, వాళ్ళకి ఇన్‌ఎక్స్‌పీరియన్స్ అవ్వటం కావచ్చు. డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళంతా స్టేబుల్‌గా ఉండలేరు. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ కోసం ఎక్కువ చూస్తారు. ఎక్కడో ఒకరు ఉంటారు వాళ్ళలో కూడా. వాళ్ళకి థిస్ ఈస్ ద బెస్ట్. 30 అబోవ్ అయితే ఉన్నారో గనక మీరు 3 ఇయర్స్ గనక రోజుకి 3 గంటలు స్పెండ్ చేస్తే మీ పని మీరు చేసుకుంటూ. కాకపోతే ఒకటి కంటిన్యూ‌గా 3 గంటలు ప్రతిరోజు పెట్టాల్సిందే. ఏదో ఒక టైంలో మీ ఇష్టం వచ్చిన టైంలో. మీ ఇష్టం వచ్చిన ప్లేస్‌లో ఉండి. నాది గ్యారంటీ అండి. నెలకి 5,00,000 పైన ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఎవ్రీ 2 సంవత్సరాలకి డబుల్ అయిపోతుంటది. అది మీకు అన్‌లిమిటెడ్ ఇక ఏ జాబ్‌లో అయినా సరే మనకి మహా లక్ష అయితే లక్ష వస్తాయి. 1,50,000 లక్షన్నర వస్తాయి.
బట్ ఇక్కడ అలాంటి లిమిటేషన్ ఏమి ఉండదు. ఫస్ట్ పాయింట్. రెండోది బర్డెన్ ఏమి ఉండదు, ప్రెషర్ ఉండదు మన దగ్గర. మనకి ఇష్టం వచ్చిన మనకి ఇష్టం వచ్చిన ప్లేస్ లో మనం చేసుకుంటాం తప్ప ఎవరు మనకి అజమాయిషి చేయరు. మనకి యజమాని ఉండరు, మనకి మనమే యజమాని. మనం ఇష్టం వచ్చిన టైంలో చేసుకుంటాం మనం. మూడోది లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఒక లెవెల్లో గ్రో అవుతూ ఉంటది. మనం చేయడం ఆపేసిన తర్వాత కూడా ఇన్కమ్ ఆగదు. అది రెఫరల్ రూపం కావచ్చు, లేకపోతే రెన్యువల్ రూపం కావచ్చు. డిఫరెంట్ వేలో మనం ఆపేసిన ఇన్కమ్ ఆగదు, సరికదా పెరుగుతూ ఉంటది. సో ఇలాంటి మనం ఒక 30-40లో ఉండి ఇంకో 10-15 ఏళ్ల కింద ఒక పర్సన్ చెప్పారనమాట. 10 ఏళ్ళు నేను చేసి రిటైర్ అయిపోతాను, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరం చేయాల్సింది అదేనండి. ఎల్లకాలం మన జాబుల్లో మనం రిచ్ అయిన పర్సన్స్ నాకు తెలిసి ప్రపంచంలో లేరు. జాబ్ చేస్తూ రిచ్ అయిన పర్సన్స్ ఎవరు లేరు. ఎవరు రిచ్ అవుతారంటే అవుట్ ఆఫ్ 100 రిచ్ పీపుల్‌లో మోర్ దాన్ 70% త్రూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా వచ్చినోళ్ళండి. అంటే ఇలాంటి బిజినెస్ ద్వారా వచ్చినోళ్ళే రిచ్ అవుతున్నారు. 70%. మిగతా 30%లో పొలిటీషియన్ ఉండొచ్చు, సినీ యాక్టర్స్ ఉండొచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ మెన్స్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఉండొచ్చు. బట్ జాబ్ చేసి రిచ్ అయిన వాళ్ళు చాలా తక్కువ. ఉండరు నాకు తెలిసి. సో అందుకని మనము ఇందాక బ్రదర్ చెప్పినట్టు, వెంకట్ గారు చెప్పినట్టు జాబ్ మీద లైఫ్ లాంగ్ డిపెండ్ అవ్వడం అనేది అంత వైస్ డెసిషన్ కాదు. సో వెంకట్ గారు త్వరగా తెలుసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది. తెలుసుకోకపోతే సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి. మనం దాని కోసం కష్టపడుతుండాలి. మనకి గోల్ లేకపోతే ఎవడో గోల్ పెట్టుకున్నోడు వాళ్ళ గోల్‌ని అచీవ్ చేయడానికి మనల్ని ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకుంటాడు. చాలా మంది తప్పు చేసేది ఇక్కడే. మనం ఏదో పని చేసుకుంటూ ముందుకెళ్తాం తప్ప నాకు 5 ఏళ్ల తర్వాత నా గోల్ ఇది, 10 ఏళ్లలో ఇది నా గోల్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఇది నా గోల్ అని ఎవరికన్నా ఉందా? 90% గోల్స్ ఉండవండి. ఒక 10 సెకండ్స్ జస్ట్ కళ్ళు మూసుకొని ఆలోచించండి. నేను లాస్ట్ టైమ్ గోల్ సెట్ చేసుకొని ఎంత కాలం అవుతుంది మనం? ఏదో అలా వెళ్ళిపోతుంది లైఫ్, అలా వెళ్ళిపోతుంది తప్ప మనం ఒక గోల్ అని మైండ్‌లో పెట్టుకొని దాని వేలో కష్టపడుతున్నామా మనం? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక టార్గెట్, ఒక గోల్, ఒక ఎయిమ్ ఉండాలండి. లేకపోతే ఏమవుద్దంటే వేరే వాళ్ళు మనల్ని వాడుకుంటారు. వాళ్ళ గోల్స్ కోసం అన్నమాట. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక్క 5 నిమిషాలు ఒక 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 30 సెకండ్స్ కళ్ళు మూసుకొని ఆలోచించండి. మన టార్గెట్ ఏంటి ఒక 5 ఏళ్లలో? మన టార్గెట్ ఏంటి ఒక 10 ఏళ్లలో? అసలు మన లైఫ్ అచీవ్‌మెంట్ ఏమనుకుంటున్నాం? మనం ఏం చేద్దాం అనుకున్నాం లైఫ్‌లో? అది ఎళ్ళిపోతే అలా ఎళ్ళిపోదామా? లేకపోతే మనం ఏమైనా సాధిద్దామా? సాధిద్దాం సార్. ఖచ్చితంగా అండి. వి హావ్ టు డూ ఇట్. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మనం ఏం పెట్టుకుంటున్నాం ఒక 5 ఏళ్ళు అనేది? మీకేమన్నా రన్ అవుతుందా బ్యాక్‌గ్రౌండ్‌లో? ఇది నా టార్గెట్ అని. ఫస్ట్ సెకండ్ ట్రిగ్గర్ అయిందనుకోండి, యూ ఆర్ ద బెస్ట్. యూ సెట్ యువర్ టార్గెట్స్. బట్ నిమిషాలు, గంటలు ఆలోచించినా అర్థం కాదు కొంతమందికి. ఎందుకంటే మనం పెట్టుకోలేదు. మనం పెట్టుకోకపోతే కదా మనం పెట్టుకుంటే కదా మనకి స్ట్రైక్ అయ్యేది. సో 99% పీపుల్ దే డోంట్ హావ్ ఎనీ ఎయిమ్స్ ఆర్ గోల్స్ ఇన్ దేర్ లైఫ్. ఓన్లీ 1% పీపుల్ దే హావ్. ఆ 1%లో మనం ఉండాలండి ఎప్పుడు కూడా. ఇంకో విషయం తెలుసా? ప్రపంచంలో ఉన్న 1% రిచ్ పీపుల్ దగ్గరే 99% సంపద ఉంది. మొత్తం 100% పీపుల్ ఉంటే 1% పీపుల్ ఉన్నారే వాళ్ళ దగ్గర 99% సంపద ఉంది. మిగతా 99% పీపుల్ దగ్గర 1% సంపదే ఉంది. ఎంత అనైతికం. థాంక్ యూ ఫర్ గోయింగ్ మ్యూట్ అండి. సో ఆలోచించండి ఎంత అదేమంటామండి ఇంబాలెన్స్ ఉందో చూడండి. రీచ్ అవ్వాలనుకునే వాళ్ళు వాళ్ళ ఎయిమ్స్ కోసం, వాళ్ళ గోల్స్ కోసం పరిగెడతారు. మిగతా వాళ్ళని అవసరమైతే వాడుకుంటారు. మనం ఆ కోవలో ఉంటే వి ఆర్ బ్లెస్డ్. లేకపోతే ఇవాళ తెలుసుకుందాం. మనం ఏం చేయాలి? ఇదొక్కటే ఆపర్చునిటీ కాదండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ అంతే. మీరు ఇంకా వేరే ఏమన్నా వింటే గనుక దట్స్ ఆల్సో ఓకే. బట్ ఇది నాకు తెలిసిన వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. దాన్ని రియలైజ్ అయ్యి నేను దాన్ని అచీవ్ అయ్యాను కాబట్టి నేను 10 మందికి ప్రౌడ్‌గా చెప్పగలుగుతున్నాను. యెస్ దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్పేసి. నాకు అర్హత ఉంది ఇప్పుడు నేను మాట్లాడడానికి. అందుకని. ఇది లాస్ట్‌లో మీకు చెప్తానండి నేనేం చేశాను? నేను ఎందుకు నాకు అర్హత ఉందనే విషయం.
సో నేను ఇవాళ స్టార్ట్ చేస్తున్నానండి. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి కెరీర్‌గా? సరే ఓకే. అన్నీ ఉంటే మనకు ఒక టార్గెట్ పెట్టుకుంటే, ఆ టార్గెట్ ఏమై ఉండాలి జనరల్‌గా అంటే, ఒక రూ. 1,00,00,000 సంపాదించాలి. ఇది టార్గెట్ కాదండి యాక్చువల్లీ. రూ. 1,00,00,000 ఇందాక 5,00,000 సంపాదిస్తున్న పర్సన్ ఉన్నారు గదా! ఆయన రూ. 1,00,00,000 సంపాదిస్తారు. ఎప్పుడు? సంవత్సరానికి 5,00,000 అయితే 10,000కి ఎంత? 50,00,000. 20,000కి ఎంత? రూ. 1,00,00,000 అయిపోయింది. ప్రతి ఒక్కడు ఈ రోజుల్లో రూ. 1,00,00,000 సంపాదిస్తాడు. ఆ రూ. 1,00,00,000 నేను సంవత్సరానికి సంపాదించాలి, లేకపోతే నెలకి సంపాదించాలని పెట్టుకుంటే అది టార్గెట్. అది గోల్. అంతే తప్ప రూ. 1,00,00,000 సంపాదించడం అంటే టార్గెట్ కాదు. సో మనం గోల్ సెట్ చేసుకోవడంలో కూడా క్లారిటీ ఉండాలి. నేను కారు కొనాలి అది టార్గెట్ కాదండి. ఎవరమైనా కొనేయొచ్చు. ఇవాళ 30, 40,000 కూడా సెకండ్ హ్యాండ్స్ వర్స్ట్ కేస్‌లో కార్‌లు వచ్చేస్తున్నాయి తెలుసలేదు మీకు. అది టార్గెట్ కాదు. నేను ఫెరారీ కార్ కొనాలి, నేను లంబోర్గిని కార్ కొనాలి, లేకపోతే మనకు తెలిసిన రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ కార్ కొనాలనుకుంటే అది కూడా స్పెసిఫిక్ టైమ్. నేను 2027, 2030 కల్లా కార్ అలా టార్గెట్ పెట్టుకోవాలి మనం. స్పెసిఫిక్. క్లారిటీ ఉండాలి మనకే. ఎందుకు క్లారిటీ అంటానంటే మీరు చాలా మంది వినుంటారు. స్టిల్ చెప్పొచ్చు వర్త్ ఇట్. నేను చెప్పబోయేది. అన్ని అందరూ వినున్నా కూడా ఇట్స్ వర్తే అండి. ఒకడు కలగన్నాడు. మంచి డ్రీమ్ ఉంది. నా చుట్టుపక్కల బాగా ఒక మంచి తపస్సు చేసాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కోరుకోమన్నాడు. వాడు నా చుట్టుపక్కల ఎప్పుడు అమ్మాయిలుండాలి. నా దగ్గర ఎప్పుడు క్యాష్ ఫుల్‌గా ఉండాలి అసలు. నేను ఇట్లా కలగన్నాడు. తదాస్తు అన్నాడు దేవుడు. తీరా చూస్తే ఏమైందో మీకు తెలుసు కదా! నేను చెప్పనవసరం లేదు. సో క్లారిటీ లేకపోవటం వల్ల. బస్ కండక్టర్ అయ్యాడు. చుట్టుపక్కల అమ్మాయిలు ఎక్కుతున్నారు. క్యాష్ తీసుకుంటున్నాడు, ఇస్తున్నాడు. ఉపయోగం లేదు కదా! క్లారిటీ లేకపోవటం వల్ల. సో మనం ఏదన్నా ఒకటి టార్గెట్ పెట్టుకుంటే క్లారిటీ ఒక టైమింగ్ ఉండాలి. పర్ఫెక్ట్ టైమింగ్ ఉండాలండి. సో దాన్ని అచీవ్ చేసుకోవడానికి మనం ఏ మార్గం ఎంచుకున్నాం అనేది తర్వాత అసలు మనకు టార్గెట్ ఒక గోల్ అంటూ ఉంటే నేను ఈ మార్గంలో వెళ్తే నేను ఈ రూ. 1,00,00,000 సంపాదించగలనా లేదా? అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తది. టార్గెట్ ఉంది కాబట్టి, ఎయిమ్ ఉంది కాబట్టి. సో నేను ఈ ఫీల్డ్‌లో వెళ్తే, ఈ జాబ్‌లో నేను చేస్తే నేను 2027 కల్లా రూ. 1,00,00,000 సంపాదిస్తానా లేదా? లేదా 2028లో నేను ఒక విల్లా నా ఓన్ వితౌట్ డెబ్ట్స్ కొనుక్కోగలుగుతానా లేదా? లేదా 2030 కల్లా ఎవ్రీ ఇయర్ రూ. 1,00,00,000 సంపాదిస్తానా లేదా? ఇలా మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు నేను చేసే పనిలో నాకిది వీలవుతుందా? అవ్వదా? లేకపోతే ఇంకేమి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. మనం వెతకడం స్టార్ట్ చేస్తాం. మనం ఒక టార్గెట్ అంటే పెట్టుకుంటే. టార్గెట్ మీరు సెట్ చేసుకోండి. ఎయిమ్ మీరు పెట్టుకోండి. వి విల్ హెల్ప్ యూ టు అచీవ్ ఇట్. ఐయామ్ ష్యూర్ అబౌట్ ఇట్ అండి. ఈ ఫీల్డ్‌లో మీ ప్రతి టార్గెట్ ఫుల్‌ఫిల్ చేయబడతది. నాది రెస్పాన్సిబిలిటీ. మీరు ఏదైనా పెట్టుకోండి. నన్ను కలవండి. సార్ ఇట్లా నేను ఇది పెట్టుకున్నాను. దీనికి నేనేం చేయాలి? ఐయామ్ ష్యూర్ ఎంత పెద్దదైనా కావచ్చు మీరది. మరీ అయితే అమెరికా ప్రెసిడెంట్ లాంటివి పెట్టుకోవద్దు. మనం ఇండియాలో ఉండి అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే అవ్వే పని కాదు కదా! సో అలాంటివి కాకుండా ఫీజిబుల్ ఏదైనా సరే. నేను 2 ఏళ్లలో కార్ కొనుక్కోవాలి. ఆడి లాంటి కార్ లేతే BMW కార్ లాంటివి అట్‌లీస్ట్. లేదా నేను ఒక 27, 28 కల్లా మీ ఏజ్ తక్కువైతే గనక ఒక 2, 3 ఏళ్ళు ఎక్కువ పెట్టుకోండి. 40 అరౌండ్ ఉన్న వాళ్ళైతే గనక ఒక 2 ఏళ్లలో కోటి టార్గెట్ పెట్టుకోవచ్చండి ఇక్కడ. 40 మోర్ ఆర్ లెస్ ఉన్న వాళ్ళు 2 ఏళ్లలో కోటి పెట్టుకోవచ్చు. ఇక్కడ అంత ఆపర్చునిటీ ఉంది. ష్యూర్‌గా చెప్తున్నాను. సో మనం పెట్టుకున్న టార్గెట్‌ని బట్టి మనం ఏం చేయాలి? ఎంత వర్క్ చేయాలనేది మనం డిసైడ్ అవ్వుకోవచ్చు. నేను మ్యాటర్‌లోకి వచ్చానండి. ఇప్పుడు ఇదంతా చెప్పింది మనం ఈ ఫీల్డ్‌లో ఏమేమి చేయాలో చెప్తాను ఒక్కొక్క ఐడియా చెప్పేసాను. అసలు ఈ ఫీల్డ్ ఏంటంటే ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ అనంగానే చాలా మందికి చులకన, నెగ్లిజెన్స్. మనకి కూడా చాలా మంది ఇన్సూరెన్స్ నుంచి అప్రోచ్ అయినప్పుడు మనం కూడా అలాగే చూసుంటాం, చేసుంటాం. 90% జరిగి ఉంటది. ఎందుకంటే దాని గురించి చెప్పిన వాళ్ళు గాని, విన్నవాళ్ళు గాని ప్రాపర్ నాలెడ్జ్‌తో కాకుండా ఇన్‌కమ్ బేస్‌తో వస్తున్నారు. అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు చెప్తే ఇప్పుడే క్లోజ్ చేయాలని చూస్తున్నారు. అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. మనం చెప్పాల్సింది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. లెట్ దెమ్ డిసైడ్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వాళ్ళు మన దగ్గరే తీసుకునేంతగా వాళ్ళ మీద మనం ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలా. దానికి టైం పడతది. కానీ 90% పీపుల్ ఏం చేస్తున్నారంటే టైం పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇమ్మీడియేట్‌గా ఏదైనా మనకి ఇప్పుడు చేస్తే ఇప్పుడు చేయాలా. అలా వర్కౌట్ అవ్వదండి. ఏదైనా మంచి ఒక విత్తనం లాంటిది నాటినప్పుడు ఇనిషియల్ డేస్‌లో అది ఎన్నో హర్డల్స్ వస్తుంటాయి దానికి. చిన్న పురుగులు తినేస్తుంటాయి, పక్షులు తినేస్తుంటాయి. తినడానికి ట్రై చేస్తాయి ఇనిషియల్ డేస్‌లో. తట్టుకొని నిలబడితే, కలబడితే, కొంచెం మొక్కలాగా ఎదిగితే, అప్పుడే గొర్రెలో, ఆవులో, గేదెలో వచ్చి తినాలని ట్రై చేస్తాయి. అప్పుడు కూడా మనం వాటన్నిటికి తిరగకుండా మనం మన ప్రయత్నం మనం చేసుకుంటూ గ్రో అయితే, పెద్దగా చెట్టయిపోతే, ఆ తినాలని చూసిన పురుగులు, పక్షులు పెద్దయిన తర్వాత తినాల్సిన
గొర్రెలు లేకపోతే గేదెలు, ఆవులు ఈ చెట్టు నీడకే వెంపర్లాడతాయి. ఈ చెట్టు కింద వాళ్తాయి, చెట్టు మీద వాళ్తాయి, సేద తీరుస్తాయి, బ్రతుకుతాయి చాలా జీవులు ఈ చెట్టుని బేస్ చేసుకొని. అలా మనం అవ్వాలి. ఇప్పుడొచ్చిన ఆలోచన అనే విత్తనం, ఈ ఫీల్డ్‌లోకి రావాలి, మనం చేయాలనే విత్తనం మీరు వందల మందికి, వేల మందికి కెరీర్ చూపేలాగా మనం గ్రో అవ్వచ్చు. నేను అలా ప్రూవ్ చేశా నేను. సో, మనందరికీ సేమ్ అవకాశాలున్నాయి. సో, మనం చేయొచ్చండి అది. సో, అయితే మనం ఏ మార్గంలో ఉన్నాం? దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇన్సూరెన్స్‌ని కెరీర్ ఎందుకు తీసుకోవాలంటే చాలా మంది మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు నెగెటివ్స్ మనం నెత్తి మీద చేస్తారు. వాళ్ళకిష్టం లేనిది మన మీద రుద్దటానికి ట్రై చేస్తారు. మీకు లేటెస్ట్‌గా నేనొక 'చిరంజీవి' గారి ఇంటర్వ్యూలో మంచి ఒక నిమిషం స్టోరీ విన్నానండి. చాలా బావుంది. గోతిలో కప్పలున్నాయి. పైకి రావడానికి ట్రై చేసినయి. ఏదో ఒక దానిలో ఒక గొట్టం ఏదో ఉంది. దాని నుంచి పైకి రావడానికి ట్రై చేసినయి. చాలా జారి పడిపోతూ ఉన్నాయి. సో, ఇంకోటేదైనా ఎక్కుతుంటే అదేం చేసినాయంటే ఎక్కలేవరా మేము ట్రై చేసాం పడిపోయామని చెప్తున్నాయి. ఒకటి మాత్రం ఎక్కుతుంది, 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 ఎక్కుతుంది. చివరిదాకా ఎక్కుతుంది, చూస్తుంది, ఎక్కుతుంది, పైకెక్కుతుంది. చివరిదాకా పైకెక్కేసిందది. ఎక్కేసిన తర్వాత చూస్తే ఆహ్, దాన్నడిగారు. "అంతమంది ట్రై చేసారు ఎక్కలేదు. నువ్వెలా ఎక్కావంటే" "ఆ? ఆ?" అనిందది. అంటే "నాకినిపించట్లేదు, నాకినిపించదు" అని చెప్పిందనమాట. సో, దాని మీనింగ్ ఏంటంటే కిందోళ్ళు డిసెంకరేజ్ చేసినప్పుడు అది వినలా. దాని చెవుడు కదా! వినిపించలా దానికి. "ఏ నువ్వు ఎక్కలేవురా బాబు" అని వాడు ఎంకరేజ్ చేసినప్పుడు వాడికి దానికి వినిపించుకోలేదది. చెవిటి కప్ప. సో, మనం ఏదన్నా కష్టపడాలి, మనం ఏదైనా అచీవ్ అవ్వాలనుకుంటే చెవిటి కప్పలాగా పనిచేయాలి. పక్కనోళ్ళు చెప్పే మాటలు వినొద్దు. మనకొక నమ్మకం ఉందా? గుడ్డిగా వెళ్ళిపో. అయితే వెళ్ళే ముందే మనం దాని మీద ప్రాపర్ నాలెడ్జ్ పెట్టుకోవాల. ప్రాపర్ విజన్ పెట్టుకోవాలి. ఇది నాకు వర్కౌట్ అవుతుందా? దీనేంటి? నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రం ఇంకెవరి మాట వినొద్దు. సో, మనం సక్సెస్ అవ్వాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మన రిలేటివ్సే, ఫ్రెండ్సే చాలా మంది డిమోట్ చేయడానికి ట్రై చేస్తారు. మనం వినొద్దు. చెవిటి కప్పలాగా మన పని మనం చేసుకుంటూ పైకొచ్చేసేయాలంతే. సో, ఇన్సూరెన్స్‌ని కెరియర్‌గా ఎందుకు తీసుకోవాలంటే నేను 3 పాయింట్లు చెప్తాను సార్ ప్రతి దానికి కూడాను. ఇప్పుడు ఇండియాలో 150,00,00,000 మంది జనాభాలో 10,00,00,000 మందికే సఫిషియెంట్ ఇన్సూరెన్స్ ఉందండి. ఇంకా 140,00,00,000 మందికి ఇన్సూరెన్స్ అవసరం. ఎందుకు ఇంతమందికి లేదు అంటే ఈ అదర్ కంట్రీస్‌లో ఫారిన్ డెవలప్డ్ కంట్రీస్‌లో అయితే గనక ఇన్సూరెన్స్ మ్యాండేటరీ మన దగ్గర లేదు. అదొక రీజన్. మన దగ్గర మోటార్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. పోలీసులు పట్టుకుంటారని చేస్తాం. బట్ మన లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. కార్ కంటే మన లైఫ్ వాల్యుయబుల్ కాదా? అది మనం డిసైడ్ అవుదాం తర్వాత. బట్ మన దగ్గర మ్యాండేటరీ కాబట్టి లేదు కాబట్టి మనం తీసుకోమంతే ఎక్కువ మంది. సో, గ్యాప్ చాలా ఎక్కువుందండి. బిలీవ్ మీ 10% పీపుల్ కూడా సఫిషియెంట్ ఇన్సూరెన్స్ లేదు. ఈ 10% తీసుకోవడానికి కూడా ఎల్ఐసి లాంటి సంస్థలు 75 సంవత్సరాలు కష్టపడితే 2000 సంవత్సరంలో ఐఆర్‌డీఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థని స్థాపించి ప్రైవేటైజ్ చేసి 24 సంస్థలు 24 సంవత్సరాల నుంచి కష్టపడితే ఎల్ఐసి లాంటి గెయిన్స్ సంస్థ 75 సంవత్సరాలు కష్టపడితే 10% కూడా మనం ఫిల్ చేయలేకపోయాం. అంటే ఇంకెంత కాలము 90% రావడానికి ఎంత ఎంత కాలం పడుతుందో ఆలోచించండి. ఇంకో 100 ఏళ్ళు కష్టపడ్డామండి. అంటే ఇన్సూరెన్స్ కెరీర్ లాంగ్ టైమ్ స్టేబుల్‌గా ఉండబోతుంది. లాంగ్ టైమ్ స్టేబుల్‌గా ఉంటే ఓకే. డిమాండ్ ఉందా? యెస్. కోవిడ్ తర్వాత చాలా మంది సఫర్ అయ్యారు. మన చుట్టుపక్కల వాళ్ళు గాని, మన ఫ్యామిలీలో వాళ్ళు గాని, మన ఊర్లో వాళ్ళు గాని, తెలిసినోళ్ళు గాని. అవేర్‌నెస్ పెరిగింది. వాళ్ళలో నేను ఒకడిని. కోవిడ్ టైమ్‌లో నేను భయపడి అప్పటిదాకా దానికి అవగాహన లేనివాడిని ఆన్‌లైన్‌లో వెతకడం స్టార్ట్ చేశాను. ఆ వెతకడం స్టార్ట్ చేయటం దీన్ని కెరీర్‌గా తీసుకుంటే ఎలా ఉంటదని దాని తర్వాత దీనిలో నేను ఎంటర్ అవ్వడం జరిగింది. మంచిగా చాలా మందికి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. ఈ జర్నీలో నాకర్థమైంది చాలా మంది మనం చెప్పినా, చెప్పకపోయినా ఆన్‌లైన్‌లో వెతికి తీసుకుంటున్నారు. ఆఫ్టర్ కోవిడ్ అవేర్‌నెస్ పెరిగింది. మీరు వాళ్ళకి చెప్తే మీ ద్వారా తీసుకుంటారు. లేకపోతే ఆన్‌లైన్‌లోనో లేకపోతే బ్యాంకు ఛానెల్‌లోనో లేకపోతే బ్రోకరేజ్ ఛానెల్‌లో తీసుకుంటారు. మనం చెప్తే మన దగ్గర తీసుకుంటారు. సో, చెప్పడం ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ లాంగ్ టైమ్ ఉండే అవకాశం ఉంది. ఇంకొక విషయం అండి. ఇప్పుడు ప్రపంచంలో యంగ్ పాపులేషన్ ఉన్న కంట్రీ మనది. ఆటోమేటిక్‌గా మనది ఇండియా ప్రపంచంలోకెల్లా ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ కాబట్టి యంగ్ పాపులేషన్ ఉంటదని మీరు అనుకోవచ్చు. కాదు, కాదు. యంగ్ పాపులేషన్ రేషియో ఎక్కువున్న కంట్రీ మనది. యంగ్ పాపులేషన్ ఆటోమేటిక్‌గా ఇండియాలోనే ఉంటది. ఎందుకంటే కంట్రీ మనం మామూలుగానే ఎక్కువ పాపులేషన్ కంట్రీ. బట్ అలా కాదు. జనాభాలో యంగ్ పాపులేషన్ ప్రతి 100 మందిలో 30, 40% 60% యంగ్ పాపులేషన్ ఉంది మన దగ్గర. మిగతా కంట్రీస్‌లో 10% లేని కంట్రీస్ కూడా చాలా ఉన్నాయండి యంగ్ పాపులేషన్.
మీకు తెలుసు యూరోప్ కంట్రీస్, జపాన్ లో ఇప్పుడు చైనా వృద్ధాప్యంతో బాధపడుతుంది. మన దగ్గర అలా కాదు. ఇప్పుడు యంగ్ పాపులేషన్, మంచి పక్వానికి వచ్చిన మామిడి పళ్ళు ఉన్న చెట్టు లాంటిది మన ఇండియా. సో అలాంటి మనం మంచి పొజిషన్‌లో ఉన్నామండి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ యంగ్ జనరేషన్ ఎవరు? సంపాదించి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్న సెగ్మెంట్ ఇది. సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. ఆ ఖర్చు డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉండొచ్చు. అది ఇన్సూరెన్స్ కూడా ఒకటి అయ్యుండొచ్చు. లేదా వాళ్ళు ఇన్సూరెన్స్ ఫీల్డ్‌ని ఇంత డిమాండ్, ఇంత లాంగ్ టైమ్ కెరీర్ ఉంది కాబట్టి దానిలోకి ఇన్సూరెన్స్‌లోకి రావచ్చు. కెరీర్ పరంగా కూడా సంపాదించడానికి. లేదా సంపాదించి ఖర్చు పెట్టడానికి దీన్ని ఉపయోగించొచ్చు. 2 రకాలుగా ఉపయోగపడుతది ఇది. సంపాదించడానికి దీన్ని కెరీర్‌గా తీసుకోవచ్చు. లేదా దీన్ని సంపాదించి ఖర్చు పెట్టడానికి వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కోసం దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏ ఫీల్డ్ అయినా కూడా మనకు ఉపయోగపడుతుంది. సో 2037, 3047 మన యంగెస్ట్ పాపులేషన్ ఉన్నది. ఇప్పుడు దాకా డెవలపింగ్ కంట్రీ అంటున్నాం కదండీ! డెవలప్డ్ కంట్రీ అవుతది ఫర్ ష్యూర్. ఎందుకంటే యూత్ జనాభా తెలుసుకుంటున్నారు. అంటే ఆఫ్ కోర్స్ మోర్ థాన్ 50% రీల్స్‌లో స్పెండ్ చేస్తున్నారు. తిని తాగి పడుకుంటున్నారు. బట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ అందరూ కూడా ఎలాగైతే ఇంకా కొంచెం బెటర్ ప్లేస్‌కెళ్ళాలని ఎలా అయితే ఇక్కడ జాయిన్ అయ్యారో, ఇలాంటి సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారండి మన చుట్టుపక్కల. వాళ్ళు మిగతా వాళ్ళని మోటివేట్ చేస్తారు. మన చుట్టుపక్కల ఉండి ఇళ్ళల్లో ఒకడంతా గ్రో అయినప్పుడు పక్కనోళ్ళు ఒక 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతారు. సో వాళ్ళు కూడా వస్తారు. ఇంకెవరో మరీ లేజీ ఫెలోస్ తప్ప. సో వాళ్ళకి మీరు టార్చ్ బేరర్ అవ్వబోతున్నారు. మీ సర్కిల్‌లో మీరు టార్చ్ బేరర్ అవ్వబోతున్నారు. దట్స్ గుడ్ పాయింట్. డిమాండ్ ఉంది. డిమాండ్ లాంగ్ టైమ్ ఉండబోతుంది ఇన్సూరెన్స్‌కి. ఇన్సూరెన్స్‌ని కెరియర్‌గా తీసుకోవడానికి ఇంకొక మంచి అవకాశం ఏంటంటే, ఏ ఫీల్డ్‌లో సరే మీరు 4, 5 ఏళ్ళు పనిచేసి ఆపేస్తే ఇన్‌కమ్ ఆగిపోతుంది. బట్ ఇన్సూరెన్స్‌లో అలా కాదు. 3 ఏళ్ళు గనక కరెక్ట్‌గా పనిచేస్తే మీరు ఆపేసిన రెన్యువల్స్ రూపంలో గాని, రిఫరెన్స్ రూపంలో గాని మీ ఇన్‌కమ్ పెరుగుతూ ఉంటది ఇంకా. మనతో పాటు ఎవరిమైనా మనము లైఫ్ లాంగ్ ఇందాక బ్రదర్ 10 ఏళ్ల పాటు జాబ్ చేశారంటే కష్టం సార్ అన్నారు వెంకట్ గారు అనుకుంటాను. సారీ. మనందరి ఆలోచన అలాగే ఉండాలండి. ఎల్లకాలం జాబ్‌లో మనం ఉండలేం. ఇప్పుడు మన ఇమ్మీడియేట్ కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి జాబ్ అవసరం చేయాలి. అలానే ఇప్పుడు వద్దని చెప్పలేను మళ్ళీ. ఇది చేస్తూ సెకండ్ ఆపర్చునిటీ మంచిదొకటి వెతుక్కోవాలి. దానిలో జంప్ అయిపోవాలా. ఆలోపు మనం సెట్ చేసుకోవాలా. అలాంటి ఆపర్చునిటీ పెట్టుకోకపోతే మన చుట్టుపక్కలోళ్ళు మనల్ని మించి ఎళ్ళిపోతారు. మనం వెనకబడిపోతాం. సో మనం కూడా తెలివిగా ఉండాలి. స్పృహలో ఉండాలి. ఏమేమి ఆపర్చునిటీ మన చుట్టుపక్కల ఉన్నాయి. ఒక గోతిలో కప్పలాగా ఒక ఫీల్డ్‌లో ఉంటే, ఒక బిజినెస్‌లో ఉంటే దాంట్లోనే ఉండొద్దు. మన పక్కన ఉన్నవి కూడా ఏమేం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. ఏది బెస్ట్ ఎళ్తుంది, ఎలా ఎళ్తున్నాం అని కూడా. తెలుసుకోకపోతే మనం వెనకబడిపోతాం. సో డిమాండ్ ఉంది. లాంగ్ టైమ్ ఉండబోతుంది. ఇందులో మిగతా వాటిలాగా జాబ్, బిజినెస్ లాగా చేసినంత కాలమే కాకుండా చేసిన తర్వాత కూడా రికరింగ్ ఇన్‌కమ్ రెన్యువల్స్ రూపంలో మనకు రాబోతుంది. తెలివైన ఆలోచన కదండీ అది. చేస్తేనే రూపాయి రావడం కాదు. చేసి మానేసినా కూడా రూపాయి రావడం అనేది చాలా తెలివి. అది ఎలాగో ఈ తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంతకాలం చేసి మనం హ్యాపీగా పడుకున్నా మనకు ఆ ఇన్‌కమ్ రాబోతుంది. అలాంటి ఒక తెలివైన డెసిషన్ కాబట్టి దీన్ని మనం కెరియర్‌గా ఎంచుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఇది. ఇది కాకుండా ఆఫ్టర్ కోవిడ్ అన్ని సెక్టార్స్‌లో కంటే ఇన్సూరెన్స్ సెక్టార్ గ్రోత్ ఎక్కువగా ఉందండి. మిగతా సెక్టార్స్ మనకు తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, బ్యాంకింగ్, ఐటీ, మెడికల్, ఫార్మా డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి మనకి. వాటన్నిటిలోకెల్లా హైయెస్ట్ గ్రోత్ ఉన్న సెక్టార్ ఇన్సూరెన్స్ అండి. సో ఇన్ని రీజన్స్ వల్ల మనము ఇన్సూరెన్స్‌ని మనం ఒక కెరీర్ ఆప్షన్‌గా చూస్ చేసుకోవచ్చు. అయితే ఇన్సూరెన్స్ ఓకే సార్ బానే ఉంది. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ అంటే ఏంటండి? మీకెవరికన్నా తెలుసా? ఐడియా ఉందా? అసలు ఇన్సూరెన్స్ ఏంటని చెప్పగలుగుతారా? ఎవరన్నా ఒక ఇద్దరు, ముగ్గురు మీకు తెలిసిన విషయం చెప్పండి పర్లేదు. తప్పైనా పర్లేదు, రాంగ్ అయినా పర్లేదు. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఎందుకంటే మనం ఒక కెరియర్‌లో మనం స్టార్ట్ చేసినప్పుడు దాని బేసిక్స్ మనకు తెలియాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీకు తెలియపోయిన నష్టం లేదు. రేపు తెలిసేలాగా మేము చెప్తాం. డోంట్ వర్రీ వి ఆర్ దేర్. మిమ్మల్ని ఒక చిన్న పిల్లల్లాగా వేలు పెట్టి నడిపించడానికి మేమున్నాం. ఒక 2 ఇయర్స్ దాకా. మిమ్మల్ని ఎక్స్‌పెక్ట్ చేసిన తర్వాతనే వదిలేస్తాం అన్నమాట. మాది రెస్పాన్సిబిలిటీ వి విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. సో ఇన్సూరెన్స్ అంటే మీరేమనుకుంటున్నారు? ఎవరైనా ఒక ఇద్దరు, ముగ్గురు చెప్తారా? Insurance is one which helps us when we are not there, as maybe a financial, we call financial help or on coach, a family or something. That's what it's very simplistic. ఎగ్జాక్ట్‌లీ. మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి ఒక భరోసా. అంతేనా? సింపుల్‌గా చెప్పాలంటే? Yes. యాహ్! రైట్. ఇంకేమనుకుంటున్నారండి? ఇంకెవరైనా? Financial protection of our family in future. ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. ఎగ్జాక్ట్‌లీ. వెరీ గుడ్ సార్. ఇంకా వేరే వాళ్ళు.
వెరీ గుడ్ అండి. గుడ్ ఆన్సర్. ఇంకెవరైనా ఒక్కరు? ఓకే అండి. పర్వాలేదు. సో, ఇన్సూరెన్స్ ఒక పర్సన్‌ని కాపాడదు. కానీ అతని ఇన్‌కమ్‌ని కాపాడుతుంది. అతను లేనప్పుడు అతని ఇన్‌కమ్‌ని వాళ్ళ ఫ్యామిలీకి అందిస్తది. అతను ఉండి ఏదైతే సంపాదిస్తున్నాడో వాళ్ళ ఫ్యామిలీ మంచిగా రన్ అవుతుంటదో, అతనికేదైనా అన్‌సర్టెనిటీ జరిగినప్పుడు అతను ఉంటే ఆ ఫ్యామిలీ ఏ లెవెల్ ఉందో అలాగే ఉండేలాగా ఇది ఉపయోగపడతది. ఒక లంప్ సమ్ అమౌంట్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంట. వాళ్ళ పిల్లల చదువులు కంటిన్యూ అవుతుంటాయి. వాళ్ళు ఉండే ఇంట్లో వాళ్ళు రెంట్ పే చేసి ఉండగలిగిన కేపబిలిటీ ఉంటది. లేదా ఫ్యూచర్ నీడ్స్ కోసం ఒక మంచి ఫండ్ అనేది ఆళ్ళ దగ్గర రెడీగా ఉంటది. సో, ఒక పర్సన్‌ని ఒక ఫ్యామిలీని ఫైనాన్షియల్‌గా ప్రొటెక్ట్ చేస్తాం మనం. మన ఫ్యామిలీ నా అబ్సెన్స్‌లో కూడా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడదనేది భరోసా ఇస్తాం. ఒక ధైర్యం ఇస్తాం ఒక పర్సన్‌కి. మీకు తెలుసా ధైర్యాన్ని ఎక్కడ నమ్ముతారా? ఒక భరోసాని ఎక్కడ నమ్ముతారా? ఎక్కడా లేదు గదా! అలాగా. బట్ ఇన్సూరెన్స్ రూపంలో మనం ఒక ధైర్యాన్ని గూడా అమ్ముతాం. నాకేదైనా అయినా నా ఫ్యామిలీ అయితే రోడ్డున పడదు. నా ఫ్యామిలీ ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం రాదు. నా ఫ్యామిలీ డౌన్ ఫాల్ అవ్వదు. నా పిల్లలు నేనుండి ఏ లెవెల్‌లో చూడాలనుకున్నానో అలాగనే అయ్యే అవకాశం ఉంది. ఫైనాన్షియల్‌గా అయితే గనక ఇబ్బంది పడరు. అనే ఒక ధైర్యం మనం ఇస్తామండి మన ఫ్యామిలీకి. మనకి మనం ఇచ్చుకుంటాం. ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా. సో, ఇన్సూరెన్స్ అంటే ఏంటండి? మన అబ్సెన్స్‌లో మన ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా డౌన్ కాకుండా చూసే ఒక మంచి సాధనం, ఇన్‌స్ట్రుమెంట్ అన్నమాట. సో, ఇన్సూరెన్స్‌ని మనం 4 రకాలుగా చెప్తారు. లైఫ్ ఇన్సూరెన్సు, వెహికల్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, అదర్ థాన్ జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి. సో, బేసిక్‌గా లైఫ్ ఇన్సూరెన్స్, అదర్ థాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాము. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకేమైనా అయినా క్లెయిమ్ రూపంలో, అవ్వకపోతే మెచ్యూరిటీ రూపంలో మనకి మాత్రమే డబ్బులొచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ అండి. ఏమైనా అయితే క్లెయిమ్ రూపంలో వస్తాం. ఏమైపోతే మెచ్యూరిటీ రూపంలో ఇస్తాం. ఎనీవే డబ్బులొస్తాయి. మన ఫ్యామిలీకి డబ్బులే వస్తాయి. ఇంకేమి రాదు. అది లైఫ్ ఇన్సూరెన్స్. అలా కాకుండా ఒక కారుకో, బైక్కో లేతే ఏదన్నా ప్రాపర్టీకో జరిగిన నష్టాన్ని పూర్తి చేసేది, లేదా మన బిల్స్‌ని వాళ్ళు పే చేసేది అదర్ థాన్ లైఫ్ ఇన్సూరెన్స్. ఒక హాస్పిటల్‌లో ఒక పర్సన్ ఒక రూ. 1,00,000 బిల్ అయింది. ఆ బిల్ వాళ్ళు పే చేస్తారు. మనకేమి ఇవ్వరు. మనకు జరిగిన నష్టం వాళ్ళు పూడుస్తారు. రైట్? లేదా మనకేదైనా కార్ డ్యామేజ్ అయింది. ఒక 50,000 డబ్బులయినాయి. ఆ బిల్ వాళ్ళు పే చేస్తారు. సో, దాన్ని అదర్ థాన్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ లేదా దానిలో మళ్ళీ డిఫరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అని అదర్ థాన్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంటాయన్నమాట. సో, మనకే డబ్బులొచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్. మన నష్టాన్ని పూర్తి చేసి జనరల్ ఇన్సూరెన్స్. సింపుల్ అండి. ఈ 2 ఉంటాయి. మనం లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు చూసుకోవాలి కెరియర్‌కి బాగా మిగతా వాటికంటే ఎందుకంటే, మీకు తెలుసు ఒక కార్ తీసుకున్నాడు, ఒక బైక్ తీసుకున్నాడు ఒక పర్సన్. దానికి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇన్సూరెన్స్ మహా అయితే ఒక రూ. 1000 అయితే బైక్‌కి ఒక 1000, 2000లో దొరికేస్తదండి ఇన్సూరెన్స్. రూ. 1000 అయితే మనకొక కమిషన్ రూపంలో రూ. 100 వచ్చినాయనుకుందాం. ఓ 10%. కింద పడతాడు, దాని మీద పైన పడతాడు, ప్రతిసారి మనకు ఫోన్ చేస్తాడు. మనం తీసుకున్న రూ. 100 గాను ఒక సంవత్సరంలో 10 సార్లు ఫోన్ చేసి దానికి మనం గైడ్ చేయాల్సుంటుంది. అవుతదా? అవ్వదు. అదే మన లైఫ్ ఇన్సూరెన్స్‌లో తీసుకుంటే చాలా ఎక్కువ కమిషన్ వస్తది. వాళ్ళకి సర్వ్ చేయాల్సిన సందర్భాలు 2 ఉంటాయి. ఏదైనా అయినప్పుడు క్లెయిమ్ రూపంలో లేదా వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన రూపంలో. ఆ లోపు మొత్తం మనం మంచి మనీ ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇక్కడ సర్వీస్ తక్కువుంటది. ఇన్‌కమ్ ఎక్కువుంటది. అందుకని మనము లైఫ్ ఇన్సూరెన్స్‌ని ఇప్పటివరకు తీసుకోవచ్చు. రెండోది అక్కడ బైక్ వాల్యూని బట్టి ఇంత అని ప్రీమియం డిసైడ్ చేస్తే అంతే కట్టగలం. ఎక్కువ తీసుకోలేం. మనకి ఎక్కువ కమిషన్ రాదు. బట్ ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఎవరు ఎంత కావాలంటే అంత పే చేయొచ్చు. లిమిట్ లేదు. సో, ఎక్కువ చేసుకుంటే మనకి ఎక్కువ డబ్బులొస్తాయి. సో, అలాంటి ఒక ఆపర్చునిటీ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. మిగతా వాటిలో లేదు. అందుకని లైఫ్ ఇన్సూరెన్స్‌ని ఫుల్ కెరియర్‌గా మనం తీసుకుంటున్నాం. అలా అని మిగతాయి చేయొద్దని కాదు. దాంతో పాటు మీరు చేయండి. ఎందుకంటే మనం ఒక మార్వాడి కొట్టుకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు లేకపోతే మా దగ్గర లేదని చెప్పరు. మీరు ఉండండి సార్ మేము తీసుకొస్తాం తీసుకొచ్చిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనము వాడి దగ్గర లేదంటే పక్క షాప్‌కెళ్తాము. పక్క షాప్ తీసుకుంటాము. ఈసారి నుంచి ఆ షాప్‌కెళ్తాం. ఎందుకంటే అక్కడ అన్నీ దొరుకుతాయని చెప్పేసి. అలాగే రేపు మన దగ్గరికి ఎవరైనా ఇన్సూరెన్స్ కోసం వస్తే బైక్ కావాలన్నా, హెల్త్ కావాలన్నా, లైఫ్ కావాలన్నా మనమే చేస్తాం. ఎందుకంటే మన దగ్గర చేయకపోయినా. మనం ఇక్కడ అందరికి హెల్ప్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కూడా మనమే ఫిల్ చేసారు. మన దగ్గరికే రావాలి తెలిసినోళ్ళకి కూడా. అందుకని. సో, మీరు మనందరం అన్ని చేయొచ్చు. సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ఈ ఇన్సూరెన్స్‌ని కెరియర్ ఎలాగా తీసుకోవాలి మనం ఎందుకు అంటే గనక రికరింగ్ ఇన్‌కమ్‌తో పాటు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అయితే ఎందుకు టాటానే తీసుకోవాలి? మీ దగ్గర చాలా ఉన్నప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నాం. ఇన్సూరెన్స్ కూడా లైఫ్ తీసుకోవాలనుకున్నాం. ఓకే. బట్ టాటానే ఎందుకు? టాటానే ఎందుకంటే మీకు తెలుసు మీ బోలెడు మంది బోలెడు పాయింట్లు చెప్పగలుగుతారు నేను అడిగితే గనక. బట్
అందరం చెప్తే టైం సరిపోదు కాబట్టి నేను చెప్తాను మీకు. టాటా 150 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ. సో ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉన్న కంపెనీ అడుగుతాం జనరల్ గా. 150 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ. సో లాంగెస్ట్ ఉంటే సరిపోతుందా? ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ కంపెనీ అన్నమాట. అంటే ఎక్కువ కాలం ఉన్న కంపెనీ, ఎక్కువ కాలం నుంచి ఉన్న కంపెనీ, ఓల్డెస్ట్ కంపెనీ. అది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? పెర్ఫార్మెన్స్ అంటే దాని సామర్థ్యం ఎలా తెలుస్తుంది అంటే అది చేసే టర్న్ ఓవర్ బేస్ చేసుకొని. సో టాటా కంపెనీ 400 కోట్ల బిలియన్ల డాలర్లు సంవత్సరానికి టర్న్ ఓవర్ చేస్తుందండి. దీని తర్వాత సెకండ్ పొజిషన్ ఉన్న కంపెనీ 300 కోట్ల టర్న్ ఓవర్ కంటే తక్కువ ఉందన్నమాట. చూడండి ఎంత డిఫరెన్స్ తో మనం ముందున్నామంటే దాదాపు 25 to 30% డిఫరెన్స్ తో మనం నెంబర్ 1 పొజిషన్ లో టాటా ఉంది. గత 20-25 నాకు ఊహ తెలిసిన విషయం నుంచి టాటా నెంబర్ 1 టర్న్ ఓవర్ లో. అంటే ఎక్కువ బిజినెస్ జరిగే కంపెనీలో టాటా నెంబర్ 1. మీరు రీసెంట్ గా చూస్తుంటే చాలా కంట్రీల జీడిపి కంటే కూడా టాటా టర్న్ ఓవర్ ఎక్కువ ఉందని న్యూస్ పేపర్ లో చదువుకుంటారు. ఓల్డెస్ట్ ఉంటే సరిపోలేదు, స్ట్రాంగెస్ట్ ఉంది. దీని కింద మీకు తెలుసు టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లాంటి దాన్ని కానీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇంకా మీకు రీసెంట్ గా స్టార్ట్అప్స్ చాలా చూసుకోవచ్చు. టైటాన్ కానీ, లేకపోతే తనిష్క్ కానీ, స్టార్ కానీ, బిగ్ బాస్కెట్, చాలా చాలా కంపెనీలు, వందల కంపెనీలు ఉంటాయి అనమాట దీని కింద. ఇది ఒక వటవృక్షం లాంటిది, ఒక పెద్ద వృక్షం అంటే చాలా కొమ్మలు విస్తరించి ఉన్నాయి అనమాట వందల ఏళ్ల నుంచి. సో ఓల్డెస్ట్ కంపెనీ, స్ట్రాంగెస్ట్ కంపెనీనే కాదు, థర్డ్ పాయింట్ ది బెస్ట్ ట్రస్టెడ్ కంపెనీ ఇన్ ఇండియా. టు బి ఫ్రాంక్, ఇన్ ద వరల్డ్ అత్యంత నమ్మకమైన సంస్థని సర్వేస్ పెడితే ఎక్కువ ఓట్లు టాటాకే వస్తాయండి. ఎందుకు ఇలా వస్తుందంటే గనక దాని రీజన్ ఉంది. వాళ్ళు ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీద బిజినెస్ చేస్తారు తప్ప బిజినెస్ లాభం కోసం ఒక్కదాని కోసమే చేయరు. ఎండ్ ఆఫ్ ది అందరూ లాభాల కోసం చేస్తారు, బట్ కంపెనీ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది అన్నమాట. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ లాంటి బిజినెస్ టాటా చేయదు అప్పటికి. ఎందుకంటే లాభాలు భయంకరంగా వస్తాయి, బట్ ఎట్ ద సేమ్ టైం నా దేశానికి హెల్ప్ అవ్వాలి తప్ప ఇంకో రాగా ఉపయోగపడకూడదు. నాకు డబ్బులు రావాలి బట్ నా దేశానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో. సో ఇలాంటి ఎథికల్ బిజినెస్ మాత్రమే చేస్తుంది, వీలైతే దేశానికి ఉపయోగపడే ఇలాంటి బిజినెస్. రెండోది, టాటాకు వచ్చిన లాభాల్లో దాదాపుగా 67% దాకా మోర్ దాన్ 3 వంతులు 2 వంతులు ట్రస్ట్ రూపంలో మన దేశంలో ఉన్న ప్యూర్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, బెటర్ హెల్త్ ఇవ్వడానికి కావచ్చు, ఫుడ్ కి కావచ్చు, డిఫరెంట్ రూపంలో టాటా సన్స్ ట్రస్ట్ ద్వారా సొసైటీకి కేటాయిస్తుంది. వరల్డ్ లోనే హైయెస్ట్ ఫిలాంథ్రపిస్ట్ అంటే ఎక్కువ దాన ధర్మాలు చేసిన కంపెనీ టాటా అండి. వరల్డ్ లోనే, నాట్ ఇన్ ఇండియా, వరల్డ్ లోనే. చూడండి ఎంత మంచి కంపెనీలు మనం రిప్రజెంట్ చేయబోతున్నామో. సో మిగతా 33% కూడా ఏం చేస్తుంది, ఇంకో కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ పెంచుతుంది. అదే జోబులు వేసుకోపోదు, అదాని అమ్మలాగా జోబులు వేసుకొని పోదు అనమాట. ఇంకో కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ పెంచుతుంది. ప్రతి రూపాయి దేశం కోసం ఉపయోగపడుతుంది. సో అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ఫారినర్స్ చాలా ఇష్టపడుతుంటారు. టాటా అనగానే మన ఇంచుమించు గవర్నమెంట్ లాగా ఫీల్ అవుతుంటారు అనమాట. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ గా మీరు చూసుంటారు, ఇండియన్ ఎయిర్లైన్స్ ని టాటా ఎయిర్లైన్స్ గా తీసుకున్నారు. యాక్చువల్ గా అది టాటా ఎయిర్లైన్స్ 1930s లో స్టార్ట్ చేశారు. ఎంత సూపర్ గా రన్ చేశారంటే టైమింగ్ అంటే టైమింగ్ అండి. ఇప్పుడు మనం అలాంటి టైమింగ్స్ జపాన్ గురించి మాట్లాడుకుంటాం. జపాన్ రైల్వేస్ గురించి మాట్లాడుకుంటే టైమింగ్స్ అంటే మనకి జపాన్ రైల్వేస్ గుర్తొస్తాయి. సో ఎంత టెన్షన్ ఉంటుందో అలాగా మనకి 1930s లోనే అంత లెవెల్ ఉన్న ఇండియన్ ఎయిర్లైన్స్, టాటా ఎయిర్లైన్స్ ఉండే అనమాట అప్పుడు. అయితే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకున్నట్టే దీన్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది లాభాల్లో ఉన్నప్పుడు. బట్ కొన్నాళ్ళ తర్వాత సినిమా తారుమారు అయిపోయింది. లాభాలు ఉన్న కంపెనీలు కాస్త లాస్ లోకి వెళ్ళిపోయినాయి, 1000 కోట్ల లాస్. దాన్ని బేర్ చేయలేక ఎవరికి అమ్ముదామంటే గవర్నమెంట్ లాస్ అంటే మనకి లాస్, గవర్నమెంట్ లాస్ అంటే జనాల లాస్ అర్థం చేసుకొని ఆ లాస్ లో 1000 కోట్ల లాస్ లో ఉన్న కంపెనీని మళ్ళీ టాటా వాళ్ళు రీటేక్ చేసుకొని ఆ లాస్ ని మేము బేర్ చేస్తాం అంటే గవర్నమెంట్ కి, మనకి లాస్ తగ్గించారు సొసైటీకి. సో అలాంటి ఒక ఎథికల్ బిజినెస్ చేస్తారండి టాటా వాళ్ళు. సో అలా అంత ట్రస్టెడ్ ఉంది. మీకు తెలుసు చాలా వరకు మీరు టాటా అని చెప్పగానే ఎవరికైనా రిప్రజెంట్ చెప్తున్నప్పుడు నేను కూడా టాటా వాటర్ తాగుతా, టాటా కారే కొంటా, టాటా సాల్టే తింటా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంత మంచి పేరు టాటాకి. సో మనం ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దానికి ఉన్న మంచి పేరు, దానికి ఉన్న బ్రాండ్ మనకు కూడా ఉపయోగపడుతుంది. మన పని చాలా సులువు చేస్తుంది అనమాట అది. మనకు ఇన్సూరెన్స్కి వెళ్ళినప్పుడు టాటా అని చెప్పగానే వాళ్ళకి ఆ నమ్మకం తోటి తీసుకోలేకపోవచ్చు, బట్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ష్యూర్ గా. సో అందుకని టాటా కంపెనీని మనం చూస్ చేసుకోవాలి. ఓల్డెస్ట్, స్ట్రాంగెస్ట్,
మోస్ట్ ట్రస్టెడ్ ఎథికల్ బిజినెస్ చేస్తుంది. బిజినెస్ కాకుండా ప్రతి రూపాయి సొసైటీకి ఉపయోగపడేలాగా ఆలోచిస్తుంది. సో అందుకని మనం కెరీర్ ని టాటాలో స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మోర్ ఓవర్ ఇందాక నేను చెప్పినట్టు అన్ని సెక్టార్లకెల్లా ఇన్సూరెన్స్ సెక్టార్ ఎలా అయితే మంచి హైయెస్ట్ గ్రోత్ ఉందో కోవిడ్ తర్వాత అన్ని ఇన్సూరెన్స్ లకల్లా టాటా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. అందుకని మనం టాటా చూస్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి, టాటా ఎందుకు చూస్ చేసుకోవాలని చెప్పాను మీకు నేను. అయితే మనకేంటి, మనం ఏం చేయాలి? సరే బాగుంది, ఇన్సూరెన్స్ బాగుందన్నారు, టాటా కూడా బాగున్నారు, నేనేం చేయాలి, నాకేమొస్తుంది? ఇదే కదా ఫైనల్ మనకు కావాల్సిందండి. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ ని ఇన్సూరెన్స్ గురించి ప్రమోట్ చేయాలి. ఇన్సూరెన్స్ నుంచి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయటం ఎలా అంటే, మనం ఒక పాలసీ ఉంది, ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి, పాలసీ కట్టమని కాకుండా సబ్జెక్ట్ తెలుసుకోండి. మనం ఫస్ట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఎవరికి ఏ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది, ఎలా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు, ఎలా ఎక్కువ కాంట్రాక్ట్ తీసుకోవచ్చు, నేను ఎలా కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలండి. చిన్న పిల్లలకి ఏం ఇన్సూరెన్స్ ఉంది, కొంచెం పెద్దవాళ్ళకి ఏం ఇన్సూరెన్స్ ఉంది, వాళ్ళ పెళ్లి కోసం ఏ ఉపయోగపడేది ఉంది, నాకేమైనా నా ఫ్యామిలీ హైయెస్ట్ అమౌంట్ వెళ్ళేలాగా ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఒక ఎండోమెంట్ ప్లాన్స్, నా కళలు సాకారం చేసుకోవడానికి, ఒక ఇల్లు కొనుక్కునే, కారు కొనుక్కోవడానికి కొంచెం పొదుపు తీసుకునే ప్లాన్స్ ఏమున్నాయి, ఒక పెన్షన్ లాగా వచ్చే ప్లాన్స్ ఏమున్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఏముంది మన దగ్గర, ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, మనం ఎవరికి ఏది నీడో కనుక్కొని దాని పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చామనుకోండి, ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో ఇంతకు ముందు ఎందుకు నెగ్లిజెన్స్ వచ్చిందంటే, ఒక ఇన్సూరెన్స్ కావాలంటే ఇన్సూరెన్స్ ఫోర్స్ఫుల్ గా అమ్మేవాళ్ళు. ఇప్పుడు మనం అలా కాదు, నీడ్ ని తెలుసుకొని అవసరమైతే నాతో చెప్తాను, లేకపోతే మీకు అవసరం లేదు సార్, చాలా మంచి పొజిషన్ ఉండాలి, మీకు ఇన్సూరెన్స్ అవసరం లేదు చెప్పగలిగిన స్టేజ్ లో మనం ఉండాలి. ఒకరికి వెళ్ళామంటే మనం టైం స్పెండ్ చేసామంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే తప్పండి. నేను రీసెంట్ గా ఒక పర్సన్ కలిశాను, అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, టర్మ్ ఇన్సూరెన్స్ 5 కోట్లకు ఉంది. మాట్లాడిన తర్వాత ఒకటే మాట అన్నాను, సార్ మీలాంటి వాళ్ళు కావాలి మనకి, మీలాగా అందరూ ఉండాలని మా ప్రయత్నం, మీ దగ్గర అన్ని సఫిషియెంట్ ఉన్నాయి, మీకు ఇన్సూరెన్స్ అవసరం లేదు. వెళ్ళాం కదా, కాసేపు మాట్లాడాం కదా, ఏదో ఒకటి తీసుకోవాలని ట్రై చేయలేదు. మీలాగా ఉండే వాళ్ళని సమాజంలో ఎక్కువ మంది తయారు చేయండి నా ఏం సార్, మీరు బెటర్ ఉన్నారు, మీలాగా మీ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ తయారు చేయండి, వాళ్ళకి ఎవరికన్నా కావాలంటే నా పేరు రిఫర్ చేయండి. అతన్ని పొగిడేమో మంచిగా, సార్ మీరు చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారని హ్యాపీగా ఫీల్ అవుతాడా? మనం నిజమే చెప్పాము అక్కడ, మనం తప్ప వెళ్ళాం కదా, మనకు డబ్బులు వస్తున్నాయి, ఇంకోటి ఇన్సూరెన్స్ ఇంకోటి తీసుకున్నారని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అంటే డిపెండ్స్ ఆన్ యూ. నేను అట్లా చేయడం వల్ల ఏంటంటే, అతను ఎప్పుడైతే పాజిటివ్ వేలో అతని దగ్గర నుంచి మంచి చెప్పి వద్దని చెప్పి వచ్చానో 7-8 రిఫరెన్స్ ఇచ్చారండి. అతనికి ఆల్రెడీ అవగాహన ఉంది కదా ఇన్సూరెన్స్ మీద, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, మ్యూచువల్ ఫండ్ పెడుతున్నా అంటే దాని ఇంపార్టెన్స్ తెలుసు అతనికి. దాన్ని మనం పాజిటివ్ వేలో చెప్పడం వల్ల, వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పమని చెప్పడం వల్ల వాళ్ళకి అతను రిఫర్ చేశాడు. సో చాలా మంది క్లోజ్ చేసుకున్నారు, 7గురిలో 5గురు క్లోజ్ చేసుకున్నారు, ఇన్సూరెన్స్ తీసుకున్నారండి. సో మనది ఎక్కడ దగ్గరికి వెళ్ళి రూపాయి సంపాదించాలనే ఆలోచనతో కాకుండా, వాళ్ళకి మనం ఏం బెస్ట్ చేయగలం అనే ఆలోచనతో ఉన్నాం అనుకోండి, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ గా మనం చేయాల్సింది అది. ఇంతకు ముందు ఎందుకు నెగ్లిజెక్ట్ అంటే, ప్రతి దగ్గర కోటి వచ్చింది ఇంకోటి లాగాలని చూసేవాళ్ళు. అట్లా మనం చేయొద్దు. వాళ్ళకి ఏది యూస్ఫుల్, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్ ఏంటి, వాళ్ళ ఖర్చులు ఏమున్నాయి, వాళ్ళకి ఏదైతే బాగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ గనక కరెక్ట్ గా మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక పేషెంట్ ఎలాగైతే నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, పలానా టైంలో నొప్పి వస్తుంది, పలానా సైడ్ నొప్పి వస్తుంది, ఎంత నొప్పి వస్తుంది, ఇన్ని రోజుల నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే ఎట్లయితే రీజన్ చెప్తే డాక్టర్ అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఒక మెడిసిన్ ఇస్తే, ఆ మెడిసిన్ సూటబుల్ మెడిసిన్ అతని జబ్బు తగ్గిపోతే, అతను ఎలాగైతే 10 మందికి చెప్తాడో ఆ డాక్టర్ మంచి డాక్టర్ అని, మనం కూడా ఫైనాన్షియల్ డాక్టర్ అవ్వాలండి. ఒక పర్సన్ అనాలిసిస్ చేసేటప్పుడు, సార్ మీరు ఏం చేస్తారు, ఎంతకాలం జాబ్ చేస్తున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు అయిపోతుంది, మీ ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి, మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఫర్దర్ గా మీకు ఆలోచన ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా ఒక మంచిది, ఒక 15 సంవత్సరాల పాప ఉంటే కనుక మ్యారేజ్కి ఉపయోగపడేలాగా, ఇతను సంపాదించే పర్సన్ ఒక్కడే ఉంటే కనుక అతనికి ఏమైనా 1 కోటి 2 కోట్లు అతని ఫ్యామిలీకి వచ్చేలాగా అర్థమయ్యేలాగా చెప్పి తీసుకున్నాం అనుకోండి, సజెస్ట్ చేసాం అనుకోండి, సార్ నేను సజెషన్ చెప్తున్నానండి, మీరు ఎవరికి డబ్బులు ఎంత ఉన్నా కూడా ఖర్చులు ఉంటాయి, బట్ కీప్ ఇట్ ఇన్ మైండ్, మీకు ఎప్పుడైనా నీడ్ ఉన్నప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి, నేను మీకు మంచి సూటబుల్ ప్లాన్ తో సజెస్ట్ చేస్తాను. లేదా చెప్పేది వినండి, ఇంకెవరు చెప్పినప్పుడు కూడా వినండి, విని నాకు వాళ్ళు ఏం చెప్పారు నాకు చెప్పారంటే నేను దానికంటే బెస్ట్ కూడా ట్రై చేస్తాను. లేదంటే వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి, సరే ఈ ప్లాన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను ఇంకా బెటర్ సజెస్ట్ చేస్తాను. లేదంటే సార్ మీకు ఆల్రెడీ సఫిషియెంట్ ఉన్నా, మీకోసం కాదు, నా దగ్గర ఒక బెస్ట్ ప్లాన్ ఉంది, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా చెప్తాను ఉద్దేశంతో మీకు చెప్తున్నాను అంతే, మీకోసం కాదు. ఎందుకంటే చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ చెవులు మూసేసుకుంటారు, వినరు. మీకు కాదు, మీకు వేరే వాళ్ళు చెప్పడానికంటే వింటారు.
సో డిఫరెంట్ టెక్నిక్స్ మేము నేర్పిస్తామండి మీకు. మీరు ఎవరిని కూడా ఇన్సూరెన్స్ అడగనవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని అడిగేలాగా మేము తయారు చేస్తాం. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడొస్తది సార్ నాకు అంటే గనక సేమ్ లింక్‌లో మార్నింగ్ 9:00కి ఎవ్రీడే నేను చెప్పిన మా సత్య అని మా గురువుగారు ఉన్నారు కదా! ఆయన ఎక్స్‌పీరియన్స్ మంచి ఎక్స్‌పర్టైజ్. మేము ఒక 1 అవర్ మీకు ప్రతి పాలిసీ గురించి చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి? ఎవరికి ఉపయోగపడుతది? ఎలా స్టార్ట్ చేస్తే కన్విన్స్ చేయగలుగుతాం? ఏం పాయింట్స్ ఉన్నాయి దీంట్లో? ఇవన్నీ కూడా మేము ప్లస్ అని చెప్తాం. ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? ఎలా కాంటాక్ట్స్ పెంచుకోవాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరికి ఏ పాలిసీ చెప్పాలి? ఏ పాలిసీలో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా మేము రోజుకొకటి చొప్పున రోజు చెప్తూ పోతామండి. ఎవరైతే ఒక 3 మంత్స్ ఆ గంట స్పెండ్ చేశారో మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తది అక్కడ. ఇదే సెషన్ మా జనరేషన్ తర్వాత వాళ్ళు 8 PM వేరే వాళ్ళు తీసుకుంటారు. సేమ్ మార్నింగ్ చేసిన సెషనే మేము కాదు. మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఎవరికైనా మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇట్లా మనం గనక ఆ సెషన్‌లో జాయిన్ అయిపోయి ఒక 3 నెలలు గనక పూర్తి నాలెడ్జ్ తీసుకున్నాం అనుకోండి. మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ తెలుసుకొని కస్టమర్ దగ్గరికెళ్తామో, వాడి నీడ్‌ని ఫుల్‌ఫిల్ చేసే విధంగా మాట్లాడతామో, మనం మాట్లాడే మాట ప్రొఫెషనల్‌గా ఉంటదో, వాళ్ళు మనం చెప్పినప్పుడే తీసుకోకపోవచ్చు. బట్ దే విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఉంటారు. మన గురించి అవగాహన ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందన్న విషయం అర్థమైంది కాబట్టి, వాళ్ళకి అవసరం లేకపోయినా, వాళ్ళకి తెలిసినోళ్ళు ఎవరైనా ఇన్సూరెన్స్ గురించి అడిగినప్పుడు మిమ్మల్ని రిఫర్ చేస్తారు. మీ మీద నమ్మకం ఉంటే, మీ సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంటే. సబ్జెక్ట్ పెంచుకుందాం మనం. ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం సబ్జెక్ట్ ఉంది? ఏ బెనిఫిట్స్ చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారని మనం తెలుసుకుందాం. సో వాళ్ళే తీసుకోనవసరం లేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా రిఫరెన్స్ ఇచ్చేంతగా వాళ్ళని ఇంప్రెస్ చేద్దాం. మన సబ్జెక్ట్ తోటి. సో చాలా మంది చేసే తప్పేందంటే ఇన్సూరెన్స్ ఎళ్ళగానే 10 మంది చెప్పేస్తారు. 10 మందికి వీళ్ళు చెప్పేటప్పుడు కొత్త గదండీ. జనరల్‌గా వీళ్ళకే నాలెడ్జ్ లేదు. వాళ్ళు కొన్ని డౌట్స్ అడుగుతారు. డౌట్స్ చెప్పగానే వీళ్ళు సరిగ్గా చెప్పలేకపోతారు. ఎవరైతే ఇన్సూరెన్స్‌లు తీసుకొచ్చారో వాళ్ళని అడుగుతారు. వాళ్ళు చెప్తారు. అవతల ఎళ్ళిపోతారు. 11 దగ్గర నుంచి కొంచెం బెటర్‌గా చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ 10 మంది దగ్గరికొస్తే 11 అడుగుతారు. కొత్తవేమి అడగరక్కడ. 11 వాళ్ళు కూడా ఫస్ట్ 10 మంది అడిగిన వాటిలోనే కొన్ని క్వెషన్‌లు అడుగుతారు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ సీరియస్ అంటే తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి బెటర్‌గా ఆన్సర్ చేయగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు అలా స్టార్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళ సక్సెస్ స్టార్ట్ అయ్యిద్ది. కానీ ఫస్ట్ 100 మంది నో చెప్తారండి. ఫస్ట్ 100 మంది నో చెప్పిన తర్వాత నుంచి అసలు సక్సెస్ స్టార్ట్ అయ్యిద్ది. కానీ జనాలకి అంత ఓపిక లేదు. ఫస్ట్ 5, 6గురికి చెప్పగానే తీసుకోకపోతే డిమోట్ అయ్యి నేను ఇది నా సెట్ అవ్వదు. ఎవరు తీసుకోవట్లే ఎళ్ళిపోతారు. ప్రతి 10 మందిలో ఒక్కరే ఇన్సూరెన్స్ తీసుకుంటారండి. కానీ మనం చేయాల్సింది ఈ 10లు పెంచుకుంటూ పోవాల. ఒకరోజు ఈరోజు 10 మందికి, రేపు 10 మందికి ఇట్లా 10 మంది పెంచుకుంటూ పోతే మనకి ఎక్కువ వస్తారు తప్ప, ఆ 10 మందిలోనే తీసుకోలేదని మనము వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు ఇప్పుడు చెప్తే మీరు వాళ్ళకి రావాల్సిన మనీ వచ్చినప్పుడో, వాళ్ళకి అవేర్‌నెస్ వచ్చినప్పుడో, వాళ్ళ చుట్టుపక్కల ఏదైనా చూసినప్పుడు వాళ్ళు రియలైజ్ అయినప్పుడో, వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అప్పటిదాకా ఫస్ట్ చెప్పిన దానికి, నెక్స్ట్ చెప్పేదానికి మనలో డెవలప్‌మెంట్ కనిపించాలి వాళ్ళకి. ఎవరైతే ఫస్ట్ 6 మంత్స్ సిన్సియర్‌గా పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతున్నారండి. ఫస్ట్ 6 మంత్స్. అయితే ఓకే. ఇదంతా ఓకే. మనం ఏం చేయాలో చెప్పాం మనము. మనం చేయాల్సిందల్లా మన చుట్టుపక్కల ప్రమోషన్ ఎలా తీసుకురావాలంటే గనక, సార్ నేను టాటా లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో లేదా టాటా కంపెనీలో హెడ్ ఆఫీస్‌లో జాయిన్ అయ్యాను. మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ కావాలని నాకు చెప్పండి. నేను బెస్ట్ సజెస్ట్ చేస్తాను. ఇది ఎక్కువ మందికి కాదు. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పాలండి. మీకు తెలిసిన వాళ్ళలో ఏ ఒక్కరు కూడా మీరు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారనే విషయం తెలియనోళ్ళు ఉండకూడదు. చెప్పలేం. ఎప్పుడు ఎవరు ఎలా ఆలోచిస్తారో. మీరు ఈళ్ళేం తీసుకుంటారో లేదులే వాళ్ళే వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఇంకెవరైనా చెప్తే తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారనే విషయం తెలియాలి. మనం ఇన్సూరెన్స్‌లోకొచ్చాం. చెప్పడానికి మొహమాటం దాసిపెట్టుకున్నాం. మనం ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఎవరన్నా మనల్ని వచ్చి అడుగుతారండి? మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారని అడిగి తీసుకుంటారా? కష్టం గదా! నాకొకరు రీసెంట్‌గా ఒక వీడియో చేసాను. చాలా బాగా అనిపించిందది. చట్నీ ఏసుకోవడానికి మొహమాట పడుతున్నారు టిఫిన్ సెంటర్ దగ్గర. ఒక అమ్మాయి ఎళ్లి చక్కగా "ఏయ్! ఇంకొంచెం ఎయ్. ఇంకో చట్నీ అని ఏసుకొచ్చింది." వాడు చూస్తాడు. వచ్చి ఆడిని అడుగుతదనమాట. "వాళ్ళు నీకేమైనా చుట్టాలా? వాళ్ళేమైనా తీసుకొచ్చి నీకేస్తారా? నువ్వే ఎళ్లి ఏసుకోవాలి పోయి" అంటది. మనం డబ్బులిస్తేనే వాడు అడిగి ఎయట్లేదు చట్నీ అక్కడ మనం ఏసుకుంటున్నాం. మనం అక్కడ మనకు అవసరం తెలియలేదు వాడికి. అట్లానే మనం ఇన్సూరెన్స్‌లో ఉన్నామనే విషయం తెలియకపోతే మనల్ని ఎవరొచ్చి అడుగుతారండి? మీరొకసారి చెప్పున్నారనుకోండి, ఇంకెవరన్నా వాళ్ళని టచ్ చేసాననుకోండి, "అరే! అనిల్ మొన్నొచ్చి అడిగాడు గదా! ఒకసారి కనుక్కుందాం దానికంటే బెటర్‌గుందేమో."
తెలుసు కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. తెలియకపోతే వాళ్ళ దగ్గర తీసేసుకుంటారు. మీ సొంత అన్నో, తమ్ముడో కూడా మీ దగ్గర తీసుకురాకపోవచ్చు. మీకు తెలీదు మీరు చేస్తున్నారని తెలియకపోతే. మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్, కలిసిన ప్రతి పర్సన్‌కి మీరు ఇన్సూరెన్స్‌లో చేస్తున్నారనే విషయం తెలియాలి. మీరు ప్రమోట్ చేసుకోవాలి. అది మన సక్సెస్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సక్సెస్. 2 సంవత్సరాలు చేయాలిది. ఎందుకంటే నేను సొంతంగా ఆన్‌లైన్‌లో మీకు చెప్పాను ఇందాక ఇన్సూరెన్స్ తీసుకుందని. స్టార్ట్ చేసిన తర్వాత 8 మంత్స్‌కి తీసుకున్నానండి నేను. నేను తీసుకుందామని నాకు అనిపించి నేను వెతకడం స్టార్ట్ చేసిన తర్వాత 8 నెలలు పట్టింది నాకు. మనం వెళ్లి చెప్పగానే ఇంత రెడీగా పెట్టుకొని ఉంటారా ఎవరన్నా? సో, వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళొస్తారు మీ దగ్గరికి. మీ పని మీరు చెప్పుకుంటూ పోవడమే. ఎఫర్ట్స్ పెట్టుకుంటూ పోవడమే. సో, మనం మన ఎఫర్ట్స్ పెట్టుకుంటూ పోదాం. ప్రతి ఒక్కరిని మనం కలిసినోళ్ళకల్లా చెప్తూ పోదాం. వీలైతే రియల్ టైమ్ సినారియోస్ చెప్దాం 2, 3. రియల్‌గా జరిగిన ఒక సినారియో అండి. అవేర్‌నెస్ తీసుకురావడానికి ఉపయోగపడుతదిది. కడపలో ఒక పర్సను, ఒక ఎలక్ట్రీషియన్ సంవత్సరానికి 4, 5 లక్షలు సంపాదిస్తుంటాడు. అతను మొన్న లేటెస్ట్ జరిగిన వినాయక నిమజ్జనాలప్పుడు వినాయక నిమజ్జనంకెళ్ళినప్పుడు సరిగ్గా అది మునగలేదని దాన్ని నొక్కుదామని తీసుకెళ్ళి దాన్ని తిరగబడి మీద పడటం వల్ల బోధలో కూరుకుపోయి చనిపోయాడు. అతను కూరుకుపోయిన వాళ్ళ ఫ్రెండ్ కూడా ట్రై చేసి కాపాడదామని అతను కూడా దానిలో చిక్కుపోయి చనిపోయారు. ఇద్దరు చనిపోయారు కడపలో వినాయక నిమజ్జనాల్లో. అది కాదిక్కడ. ఆ చనిపోయిన అతనికి 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. 4 పిల్లలు. 4 లక్షలు సంపాదించే పర్సన్‌కి సంవత్సరానికి 4 పిల్లలు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అదృష్టం ఏంటంటే, అంటే ఈ విషయంలో అదృష్టం అనకూడదు. ఆ పర్సన్ లాస్ ఎప్పుడు మనం తీర్చలేం. బట్ కొద్దిలో మంచి పని చేసింది ఏంటంటే అతను, మీలాంటి ఒక పర్సన్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఫోర్స్ చేస్తేనో లేకపోతే తెలుసుకుంటేనో అతనికి ఒక 70,000తో మన దగ్గర ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాడండి. అది 12 ఏళ్ళు పే చేసుకుంటాడు. డే 1 నుంచి ₹1,00,00,000 కవరేజ్ ఉంటది. యాక్సిడెంటల్‌గా జరిగింది కాబట్టి 1,90,00,000 ఇచ్చాం మనం వాళ్ళ ఫ్యామిలీకి. బ్యాంక్‌లో యేసుకున్న రూపాయి వడ్డీ యేసుకున్నా కూడా దానికి అట్‌లీస్ట్ ఒక ₹1,00,000 వడ్డీ వస్తది. అంటే అతను బ్రతికున్నప్పుడు కంటే లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీని మంచి పొజిషన్‌లో ఉంచాడు. అతను తీసుకున్న ఒక మంచి తెలివైన నిర్ణయం. అది లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత దారుణంగా ఉండేదో ఆలోచించండి. ఎన్ని ఇళ్లలో పనులకెళ్ళాలి. ఈళ్ళు ఏం చదువుతారు? వీళ్ళు 4 పిల్లలు కాబట్టి ఏదో పనిలో జాయిన్ చేస్తారు. బాల కార్మికులాగా ఉండిపోతారు. ఎంత దారుణంగా ఉండేది. అదే సిట్యుయేషన్‌లో ఇంకొకతను చనిపోయాడు కదా! వాళ్ళకి 2 పిల్లలన్నమాట. అతను కూడా 4, 5 లక్షలు సంవత్సరం సంపాదించేవాడు. ఇద్దరు ఫ్రెండ్సే. మంచి ఫ్రెండ్సే. ఇద్దరున్నప్పుడు వాడు బెటర్‌గా ఉన్నాడు. ఎందుకంటే ఇద్దరు పిల్లలే కాబట్టి బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాడు. ఈళ్ళు కొంచెం డౌన్ ఉన్నాడు. ఇతను ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. తీసుకుంటూ అతను కూడా చెప్పాడు. నాకేమిదా తీసుకోలేదు అతను. ఇప్పుడు చూడండి. ఈ ఫ్యామిలీ ఏమో కొంచెం బెటర్ అవుతుంది. వాళ్ళ ఎడ్యుకేషన్‌కి బెటర్‌గా డబ్బులున్నాయి. వాళ్ళ పిల్లల్ని చదివించుకునే అవకాశం ఉంది. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 4 పిల్లల్ని కూడా మంచిగా చూసుకోగలుగుతది. 2,00,00,000 డబ్బులుంటాయి. అవును కదా! ఇంకో ఫ్యామిలీ ఉన్నారు. ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఆమె పని చేస్తున్నప్పుడల్లా గుర్తొస్తది. అరే! ఈయన కూడా ఇన్సూరెన్స్ తీసుకొనుంటే నేను ఈరోజు పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా! వాళ్ళప్పుడు మాకంటే డౌన్‌గా ఉన్నారు. ఇప్పుడు ఎంత బెటర్‌గా ఉన్నారు. ఈయన కూడా ఇన్సూరెన్స్ తీసుకొనుంటే. మేబీ ఆవిడే ఇన్సూరెన్స్ తీసుకుంటానే వద్దని ఉండొచ్చు. అప్పుడు తెలియక. జరుగుతాయి ఇలా కూడా చాలా ఫ్యామిలీస్‌లో. ఆయన ఇన్సూరెన్స్ మా ఫ్రెండ్ తీసుకున్నాడు. నేను తీసుకుంటానంటే ఈవిడే వద్దని కూడా అనుండొచ్చు. చెప్పలేం. నాకు తెలీదు. చాలా మంది అలా అన్నారు. నాకు తెలుసు ఆ విషయం. ఆవిడ అనుందో లేదో తెలీదు. అనుండొచ్చు. బట్ ఈరోజు ఎంత అరే ఈయన కూడా తీసుకుంటే ఎంత బాగుండేది. ఎన్ని సార్లు అనుకుంటది. కష్టం వచ్చిన ప్రతిసారి తిట్టుకుంటారు. ఒక్క ఇన్సూరెన్స్ తీసుకుంటే నాకు ఇష్టం వచ్చేది కాదు. ఈ కష్టం వచ్చేది కాదు కదా! నా పిల్లలు కూడా బాగానే ఉండేవాళ్ళు వాళ్ళలాగా అని ఎన్ని సార్లు అనుకుంటారు చూడండి. ఇది నిజంగా జరిగిందండి. ఇలాంటి సిట్యుయేషన్స్ మన దగ్గర చుట్టుపక్కల జరుగుతుంటాయి. వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేద్దాం మనం అంతే అన్నమాట. సో, దీనిలో మనం చేయాల్సింది మన చుట్టుపక్కల వాళ్ళకి ఇన్సూరెన్స్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోమని మనల్ని మోటివేట్ చేయడం. వాళ్ళు తీసుకుంటే మనకేంటి బెనిఫిట్? బానే ఉంది సార్. వాళ్ళకి తీసుకుంటే మనకేంటి బెనిఫిట్? ఇదే గదా! ఫైనల్‌గా మనకు కావాల్సింది. ఎవరైతే మీ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకున్నారో, వాళ్ళ ఇన్సూరెన్స్ ఎంతైతే ప్రీమియం పే చేశారో, వాళ్ళలో 30% మీకు కమిషన్ రూపంలో వస్తదండి. ఒక ₹1,00,000 పే చేస్తే 30,000 మీ ఇన్‌కమ్ అవుతది. అట్లా ఒక సంవత్సరంలో మీరు ఒక 5గురి దగ్గర ప్రీమియం పే చేపిస్తే గనక 1,50,000 నుంచి 2,00,000 మీ ఇన్‌కమ్ అవుతది. అది కాకుండా ఏ మంత్‌లో అయితే మీరు 4,00,000 పైన బిజినెస్ చేశారో, ఆ మంత్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ పూర్తి ఖర్చులు కంపెనీ బేర్ చేసుకొని ఫ్లైట్ చార్జెస్, 5 స్టార్ అకామిడేషన్ అక్కడ చుట్టుపక్కల చూడాల్సిన ప్లేస్‌లు, ఆ కంట్రీలో అయ్యే మొత్తం కూడా కంపెనీ పే చేసుకొని ఇంటర్నేషనల్ ట్రిప్ ఇస్తది మీకు. సో, మనం డబ్బులు తీసుకున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. సో, ఈ రోజుల్లో ఇంతకు ముందులాగా బేసిక్ నీడ్స్ అంటే తిండి, బట్ట, ఇల్లు అలా ఉండేవండి. ఇప్పుడు అలా కాదు. మనీ, మనీ, మనీ. 3 సార్లు మనీనే అంటాం.
మనీ ఉంటే అన్ని నీడ్స్ ఫిల్ అయిపోతాయి కదా. అయితే మనీ ఉంటే సరిపోయిందా? చాలా మంది మీకు తెలుసు డబ్బులుండి ఎంజాయ్ చేయలేకపోతున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. జబ్బులు ఉండటం వల్లో, లేకపోతే వాళ్ళు దానికి ఇది లేకపోవటం వలనో. సో, మనీ ఉంటే సరిపోదు, లైఫ్ ఎంజాయ్ చేయాల. సో, డబ్బులతో పాటు కంపెనీ ఎంజాయ్‌మెంట్ గూడా మీకిస్తుంది ఇంటర్నేషనల్ ట్రిప్స్ రూపంలో. సో, మనీ, ఎంజాయ్‌మెంట్ సరిపోతుందా? సరిపోదు. రికగ్నిషన్ ఉండాలా. మన సర్కిల్‌లో వాడు తోపురా. మన జనరల్‌గా అందరికి ఉంటది గదండీ. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపల ఫీలింగ్ ఉంటది. అందరిలోకెల్లా నేనే అందంగా ఉన్నాను అని జెప్పుకోవాలి. అమ్మాయిలకైతే జనరల్‌గా. సో, నేను తెలివైనోడిని జెప్పుకోవాలి. సో, నేను మంచోడినని చెప్పుకోవాలి. నేను గొప్ప దాన ధర్మాలు చేస్తానని చెప్పుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటది. అంటే మన గురించి సొసైటీ మాట్లాడుకోవాలని అనుకుంటాం. ఒక రికగ్నిషన్ మనందరం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది మీ సర్కిల్‌లో మన సర్కిల్‌లో వీడే హైయెస్ట్ చదువులు చదువుకున్నోడు. మన సర్కిల్‌లో వీడే హైయెస్ట్ జాబ్‌లు చేస్తున్నాడు. మన సర్కిల్‌లో వీడే మంచి బిజినెస్ చేస్తున్నాడు. లేకపోతే మన సర్కిల్‌లో వీడే అందగాడు. లేకపోతే మన సర్కిల్‌లో వీడే తెలివైనోడు. డిఫరెంట్. లేకపోతే మన సర్కిల్‌లో వీడే పొడుగైనోడని ఉంటదన్నమాట. కొంతమందికి కొన్ని కోరికలుంటాయి. సో, ఒక రికగ్నిషన్ కోరుకుంటది హ్యూమన్ టెండెన్సీ అన్నమాట. సో, అది ఇక్కడ దొరుకుతుందండి మనకి. ఏ మంత్‌లో అయితే మీరు మోర్ దాన్ 2 లాక్స్ బిజినెస్ చేశారో ఆఫీస్‌లో పిలిచి మీకు సన్మానం జరుగుద్దండి. మీకొక పూల బొకే ఏసి పూల బొకే ఇచ్చి, పూలదండేసి, పగిడీ బెట్టి, ఒక దండేసి, శాలువా ఏసి అందరి ముందు వందల మంది చప్పట్లు కొడుతూ మీ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎలా ఉంటదో ఊహించండి. ఎంత బావుంటదది. మన అమ్మా, నాన్న, మన భార్య లేకపోతే మన పిల్లలు సమక్షంలో వందల మంది మన గురించి చప్పట్లు కొడుతూ యూ ఆర్ ద బెస్ట్, యూ ఆర్ ద అచీవర్ అని అంటుంటే మన ఫ్యామిలీ ఏం నేర్చుకుంటారు? ఎంత హ్యాపీగా ఉంటారు? మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? మా నాన్న బెస్ట్. నేను కూడా నా సర్కిల్‌లో ఇలాగే నన్ను అందరూ పొగిడేలాగా నేను చదువుకోవాలనే ఇంప్రెషన్ వాళ్ళకి కలిగించొచ్చు మనం. కదా! సో, మనీతో పాటు, ఎంజాయ్‌మెంట్‌తో పాటు రివార్డ్ అండ్ రికగ్నిషన్ లైఫ్‌లో ఈ 3 కావాలండి ఈ రోజుల్లో. అది మనకి టాటాలో ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో సమృద్ధిగా దొరుకుతది మీకు. సో, ప్రతి మూడో శనివారం అలా చేసినోళ్ళందరిని ఆఫీస్‌లో పిలుస్తారు. అచీవ్‌మెంట్ చేస్తారు. మంచి సన్మానం చేస్తుంటారు. ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ డే అని. అది కాకుండా ఎప్పుడైతే మీరు 5,00,000 చేశారో మీకు సెపరేట్‌గా ఒక 5 స్టార్ హోటల్‌లో ఒక 1000 మంది సమక్షంలో సన్మానాలు జరుగుతాయి. మంచి మీ ఫ్యామిలీ ముందు బావుంటది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనం వెళ్ళినప్పుడు ఒక 3 డేస్, 4 డేస్ ఎంజాయ్ చేసినప్పుడు ఒక రోజు మనకి రివార్డ్ అండ్ రికగ్నిషన్ ఆర్ఆర్ అని ఉంటది. ఆ రోజు ఒక 5 స్టార్ హోటల్‌లో మీ అందరికి ఒక మంచి అవార్డ్ ప్రదానం చేయడం గాని ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో, వీటిని ఎందుకు చేస్తుంది కంపెనీ అంటే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి. సో, మీరు ఇవాళ 10 మంది చెప్పారు. ఈ మంత్ ఒక 20 మంది, 100 మంది చెప్పారు. ఎవరు అయిపోయింది. మీరు నెక్స్ట్ మంత్ 3 మంత్స్ తర్వాత మీకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు. తీసుకోలేదు. మీరు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ క్వాలిఫై అయ్యారు ఎళ్తున్నారు. ఫ్లైట్‌లో ఫోటో తీసుకుంటాం. దిగిన తర్వాత ఫోటో తీసుకుంటాం. 5 స్టార్ హోటల్ దగ్గర ఫోటో తీసుకుంటాం. డిఫరెంట్ ఫోటోస్ మనం స్టేటస్ పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడంతో పాటు మనం ఎంజాయ్ చేసిన విషయం 10 మందికి తెలియాలని కోరుకుంటాం. ఆ ఫోటోస్ చూసి మీకు తెలిసినోళ్ళు అడుగుతారు. "అరె! ఎక్కడికెళ్ళావు? ఏం చేస్తున్నావు? ఎట్లా ఎళ్ళావని?" సో, చెప్తాం మనం. అప్పుడు చెప్తాం. అప్పటిదాకా మనం కదిలించుకొని చెప్తే అక్కడ మనల్ని అడుగుతారు. మనం చెప్తాం. ఏమని? సో, లాస్ట్ టైమ్ నీకు చెప్పాను కదా! ఇన్సూరెన్స్‌లో జాయిన్ అని చెప్పేసి అక్కడ మంచి అచీవ్ అయ్యాను. సో, నన్ను వాళ్ళు ఇక్కడికి ట్రిప్‌కి పంపించారు. అరే! నాకు గూడా ఒకటి కావాలి. మంచిగా చూడు నేను గూడా తీసుకుంటా అంటారు అప్పుడు. ఎందుకంటే మన మీద ఒక ఇంప్రెషన్ పెరిగింది. వీడు ఇంటర్నేషనల్ ట్రిప్ కంపెనీ పంపించిందంటే వీడు ఒక మంచి అచీవర్. వీడు రేపు పొద్దున సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు నాకు అని నమ్మకం క్రియేట్ అయింది. సో, మీ సర్కిల్‌కి మనకు తెలియకుండా మనం ప్రమోట్ చేసుకుంటాం మన సర్కిల్‌లో. సో, దానికి ఎలా ఉపయోగపడతాయి. ఇది కూడా మన ఆఫీస్‌లో జరిగే సన్మానాలు కానీ అవి కూడా మనం పెట్టుకుంటాం కదా! సో, దానప్పుడు కూడా మనం ఏం జరిగిందంటే సన్మానం ఫోటో పెట్టినప్పుడు అదే టాటాలో నేను మంచి అచీవ్ చేశానురా నాకు సన్మానం జరిగింది. సో, నేను టాటాలో కొంచెం డెడికేటెడ్‌గా ఉన్నాను. వాళ్ళకి నమ్మకం క్రియేట్ అవుద్దనమాట. సో, దాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు. లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు, "అరే! మొన్న అనిల్ మా ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వచ్చాడు. టాటా నుంచి ఇన్సూరెన్స్ గురించి అవగాహన ఉంది. అనిల్‌ని ఒకసారి అడగండి." ఎవరైనా ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు తెలిసిన వాళ్ళు. మీ గురించి రిఫర్ చేస్తారాళ్ళు. ఎందుకంటే మీ గురించి ఒక మంచి వైబ్రేషన్ పాజిటివ్ వాళ్ళ మైండ్‌లో ఉండిపోయింది. ఇంటర్నేషనల్ ట్రిప్ గాని, సన్మానాలు జరుగుతుంది మీరు ఇన్వాల్వ్ అవ్వటం వలన. సో, కంపెనీ ఉద్దేశ్యం కూడా అదే అండి. మనకి ఇట్లాంటివి మనం ప్రమోట్ చేసడానికి ఉపయోగపడతాయన్నమాట. ఇంకొంచెం బిజినెస్ తెచ్చుకోవచ్చు. ఇంకా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎళ్ళొచ్చు. ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో, మనకొక 30% నుంచి కమిషన్ వస్తది. అయిపోయిందా? మనం ఫస్ట్ ఇయర్ కన్విన్స్ చేసాం డబ్బులిచ్చింది. ట్రిప్‌లిచ్చింది. ఎంజాయ్‌మెంట్ ఇచ్చింది. అన్నీ అయిపోయినాయా? వాళ్ళు రెన్యువల్ పే చేసినప్పుడు కూడా మీకు తెలియకుండా మీ అకౌంట్‌లో డబ్బులు పడుతూ ఉంటాయి. 2-10% అది డిపెండ్స్ ఆన్ పాలిసీ‌లో డబ్బులు పడుతూ ఉంటాయి. బావుంది గదా! డబ్బులొచ్చినాయి. ఎంజాయ్ చేసాము. కష్టపడ్డం ఆపేసాము. అయిపోయింది. మన కష్టం అయిపోయింది. స్టిల్ వాళ్ళు రెన్యువల్ పే చేసినప్పుడల్లా మనకు సంబంధం లేదు. వాళ్ళతో మనం టచ్ కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన అకౌంట్‌లో డబ్బులు పడుతుంటాయి. పడుతుంటే సరిపోతుందా? వాళ్ళకి ఆ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి రెఫరెన్స్‌లు ఇస్తుంటారు. అది మా ఫ్రెండ్‌కి కూడా ఇన్సూరెన్స్ కావాలంటే నాలాంటిది చెప్పు అని. సో, ఇట్లా మన ఇన్‌కమ్ మనం పెంచుకుంటూ పోతాం అన్నమాట. రిఫరల్స్ రూపంలో, రెన్యువల్స్ రూపంలో.
అయితే మేము చెప్తాం రిఫరల్స్ రెన్యువల్స్ ఎలా మనం ఎక్కువ తెచ్చుకోవచ్చు, రిఫరల్స్ ఎక్కువ ఎలా తెచ్చుకోవచ్చు అనేది మేము చెప్తాం అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, ఒక 3 to 6 months అంటే ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి కూడా జాయిన్ అయితే కనుక రిఫ్రెష్ అయినట్టుంటుంది, మీకు రివిజన్ అయినట్టుంటుంది. మార్నింగ్ 9 to 10 ఒక గంట కనుక మీరు కేటాయిస్తే సబ్జెక్ట్ మేము ఇస్తాం. సబ్జెక్ట్ తో మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే మనకి తిరిగి ఉండదు. సో జనరల్ గా హడల్స్ ఏముంటాయి, ఇప్పుడు దాకా పాజిటివ్ చెప్పారు సార్, బానే ఉంది. ప్రతి ఫీల్డ్ లో బొమ్మ బొరుసు 2 ఉంటాయండి. ఓన్లీ బొమ్మ గురించి చెప్తే కరెక్ట్ కాదు, దానిలో నెగిటివ్స్ కూడా చెప్పగలగాలి, మనకి తెలియాలి. తెలిస్తే వాటిని ఓవర్కమ్ చేస్తాం మనం. జనరల్ గా మీకు ఇన్సూరెన్స్ అనగానే ఏమి హర్డల్స్ ఉంటాయి అనుకుంటున్నారండి మీరు? నేను చెప్తాను, మీరు అనుకున్న చెప్పండి. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రేపు ఇన్సూరెన్స్ కెరీర్ స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు ఎవరైతే మీకు ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళకి మనము డాక్యుమెంట్స్ ఇస్తాం. పాన్, ఆధారు, అది సెంట్రల్ గవర్నమెంట్ లో చేస్తాము. అవి తీసుకున్న తర్వాత మీకు ఒక 900 ఎగ్జామ్ ఫీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో పే చేయాలి. ఎగ్జామ్ కూడా గవర్నమెంట్ ఆఫీస్ లో ఉంటది. అది ఒక 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏబిసిడీలు. ఒక మనం టిక్ చేసుకోవడమే ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది, సిస్టమ్ లో ఉంటుంది. కాకపోతే 50కి 15 వస్తే చాలు, నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. సో ఇది ప్రొసీజర్ అనమాట. దీనికి మినిమం క్వాలిఫికేషన్ 10th చాలు. సో మీరందరూ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో అప్రోచ్ అవుతారా? అవ్వకపోవడానికి మీకు ఏం రీజన్ ఉంది చెప్పండి. సో నేను చెప్తాను, హడిల్ అంటే మీరు రేపు నుంచి స్టార్ట్ చేయకపోవడానికి ఏదో రీజన్ మీ దగ్గర స్టాప్ అవుతుంది కదా. ఎక్కడో మీరు అందరూ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓకే అవ్వచ్చు, ఎవరో కొంతమంది ఆలోచన ఉండొచ్చు స్టార్ట్ చేయలేదని. ఎందుకు మీరు స్టార్ట్ చేయకూడదు రేపు? లేకపోతే మీ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారని మీరు అనుకుంటున్నారు, ఏం డ్రాబ్యాక్స్ ఉంటాయి మీరు అనుకుంటున్నారు, చెప్తే దాన్ని ఓవర్కమ్ చేస్తాను. ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్తాను నేను. ఓకే, నేనే చెప్తానండి. జనరల్ గా ఇది టాటా కదా, ప్రైవేట్ కదా, నమ్మకం ఎట్లా? ఎక్కువ మంది క్వశ్చన్ అడిగేది ఇది. ఇంతకుముందు అడిగే వాళ్ళు ఇప్పుడు అడగట్లేదు, ఎందుకంటే టాటా మీద ఒక నమ్మకం వచ్చింది. ఎక్కువ మంది అడగట్లేదు, బట్ స్టిల్ అడిగే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా ఓవర్టేక్ చేయాలి మీరు? ప్రతి క్వశ్చన్ ఒకటే ఉండొచ్చు, ఆన్సర్ చాలా ఉంటాయండి. ప్రాబ్లమ్స్ మ్యాథ్స్ లో చూస్తే మీరు ప్రాబ్లం ఒకటే, దాని డిఫరెంట్ వేస్ లో సొల్యూషన్ తీసుకోవచ్చు. చాలా మంది ప్రాబ్లమ్స్ అని ఫీల్ అవుతుంటారు, టైం సరిపోవట్లేదు అంటారు, నా జాబ్, నా బిజినెస్ లో నాకు టైం సరిపోవట్లేదు అంటారు. రాంగ్ అండి అది. ప్రాబ్లమ్స్ చాలా తక్కువ నిజానికి, యాక్చువల్ గా సొల్యూషన్స్ బోల్డ్ అని ఉన్నాయి, కాకపోతే మనం ఫైండ్ అవుట్ చేయాలంతే. ఒక్కొక్క ప్రాబ్లం కి 100 సొల్యూషన్స్ ఉంటాయి. ప్రాబ్లం ఒకటే, 100 సొల్యూషన్స్ ఉంటాయి. అది తెలియక మనకున్న ప్రాబ్లం మనం మళ్ళా గులాలు పడుతూ ఉంటాం. సొల్యూషన్ ఏంటని చూస్తే సొల్యూషన్ దొరికింది కదా, ప్రాబ్లం లోనే మునిగిపోకూడదు. నాకు ఈ ప్రాబ్లం అంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం ఉంది, దీనికి ఏం ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉంది, ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీని ఆలోచన విధానం ఎలా ఉన్నా అనుకోండి, ఓవర్కమ్ చేయొచ్చు. బట్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఎవరు సాల్వ్ చేయలేరు. సో మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే బయట 4 ప్రాబ్లమ్ తీసుకొచ్చి మేమే చేస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా. అంతే తప్ప మన ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేయరు, ఇంకొంచెం క్రియేట్ చేస్తారు తప్ప. సొల్యూషన్ చూసుకోవాల్సిన అవసరం మన మీదే ఉందన్నమాట. సో అది మనం వెతుక్కుంటే దొరుకుతుంది. ఒక ప్రాబ్లం కి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ కదా అన్నప్పుడు జనరల్ గా ఏం చేస్తామంటే, నేనైతే రివర్స్ క్వశ్చన్ చేస్తాం. కొన్నిటికి స్మూత్ గా సమాధానం చెప్తాం, కొన్నికి అటాకింగ్ గా చెప్పాల్సి వచ్చింది, కొన్నిటికి కన్విన్సింగ్ గా చెప్పాల్సి ఉంటుంది. సో అటాకింగ్ చెప్తానంటే నేనేం చెప్తానంటే, వెంటనే సార్ మీరు పెళ్ళయిందా, మీ పిల్లలు ఉన్నారా, ఏ స్కూల్కి వెళ్తున్నా అంటాను. పలానా స్కూల్. గవర్నమెంట్ స్కూల్కి పంపించట్లేదా సార్? సరే, మీకు హెల్త్ బాగాలేదు, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదు సార్? సరే, మీరు ఏం ఫోన్ వాడుతున్నారంటే జియోనో, ఎయిర్టెల్. బిఎస్ఎన్ఎల్ ఎందుకు వాడట్లేదు సార్ మీరు? గవర్నమెంట్ ఉంటే అవి వదిలేసి ప్రైవేట్ ఎందుకు చూస్తున్నారు? ప్రైవేట్ లో బెటర్ సపోర్ట్ అండ్ సర్వీస్ బాగుంటుందని తెలుసు. అట్లాగనే ఇక్కడ కూడా నేను దేన్ని నెగిటివ్ చెప్పట్లేదు, కానీ బెటర్ సపోర్ట్ అండ్ సర్వీస్ వస్తుంది మీకు. కంపేర్ టు గవర్నమెంట్ వాటికంటే ప్రైవేట్ లో సర్వీస్ బెటర్గా ఉంటుంది. మీరు చూస్తే కనుక ఎస్బీఐలోకి వెళ్ళారు, బ్యాంక్ లోకి వెళ్ళారు, లంచ్ వెళ్ళారు, కూర్చొని అంటారు, ఇప్పుడు చేస్తుంటారు. అదే మీరు హెచ్ఐసినో ఐసిఐసికి వెళ్ళారు, ఇన్వైట్ చేస్తారు, రండి సార్ ముందే ఒకటి కూర్చొని ఉంటాడు, హెల్ప్ డెస్క్ అని. వాడు చెప్తాడు ఏమేం కావాలి సార్, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటారు. సర్వీస్ ఉంది కాబట్టి మనం తీసుకుంటున్నాం. రెండోది, రేపు పొద్దున్న క్లెయిమ్ వస్తే కూడా అంతేనండి. వీళ్ళు సర్వీస్ ఎవరిస్తారు? ఎందుకంటే ఈ క్లెయిమ్ ఇచ్చామని చెప్పుకొని ఇంకొంచెం ప్రీమియం తెచ్చుకోవడం, ఇంకొంత కాల్స్ తెచ్చుకోవడానికి ఇష్టపడతాం. సో నేను ఇప్పటి వరకు తీసుకున్నట్లో ఏ ఒక్క క్లెయిమ్ రిజెక్ట్ అవ్వలేదండి. దాదాపు అన్ని క్లెయిమ్ ఇప్పించాము. నేను క్లెయిమ్ వచ్చిన చాలా తక్కువ ఉన్నారు, లక్కీగా నా అదృష్టం కొద్దీ నా కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు, నాకు అది హ్యాపీ. బట్ ఎక్కడో 1-2 వస్తే ఆ మొత్తానికి ఇప్పించగలిగే మొత్తం అమౌంట్ అనమాట. సో నేను హ్యాపీ దాంట్లో, ఎందుకంటే ఆ సర్వీస్ అంత బాగుంది అనమాట, ఆ క్లెయిమ్ సిస్టమ్ అంత బాగుంది. సో ఇట్లా ఒకటి చెప్పవచ్చు. రెండోది,
సార్ ఇది లాంగ్ టైమ్ కదా సార్, రేపు వస్తుందో రాదో తెలియదు కదా అంటే కరెక్టే. వస్తుందో రాదో అనేది కరెక్టే. కానీ గుర్తుపెట్టుకోండి, మనం పనంటూ స్టార్ట్ చేస్తే రిజల్ట్ అంటూ ఉంటే మనకు ఖచ్చితంగా వస్తది. కాకపోతే ఇట్ మే టేక్ టైమ్. ఎవరైతే ఒక ఎయిమ్ పెట్టుకొని సక్సెస్ కోసం ట్రై చేస్తుంటారో ఖచ్చితంగా అచీవ్ అవుతారు. బట్ వాళ్ళు అప్రోచ్ విధానాన్ని బట్టి కొంచెం లేట్ అవ్వచ్చు, తొందరవచ్చు కొంతమందికి. బట్ వచ్చి తీరుతది. నువ్వు 100% ప్యాషనేట్‌గా ఉంటే గనక నువ్వు పెట్టే ఎఫర్ట్స్ నిన్ను ఒక లెవెల్‌కి తీసుకెళ్ళిపోతాయి. ఎలివేట్ చేస్తాయి. ఈవెన్ నేచర్ కూడా నీకు సపోర్ట్ చేస్తది. నీ ఎఫర్ట్స్ 100% పర్ఫెక్ట్ ఉంటే. ఇది నేను స్ట్రాంగ్‌లీ బిలీవ్ చేస్తున్నా అండి. నీ ఎఫర్ట్స్ నువ్వు 100% పర్ఫెక్ట్‌గా పెడితే ఈవెన్ నేచర్ విల్ సపోర్ట్ యూ అండి ఫర్ ష్యూర్. ఓకేనా? సో, ఇట్లా మీ డౌట్స్ అన్ని ఇలాంటి డౌట్స్ ఏదైనా వచ్చినా కూడా మార్నింగ్ 9-10 క్లాస్‌లో ఫస్ట్ 15 మినిట్స్ మీరు ముందు రోజు ఎవరైనా కస్టమర్ అడిగినప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ అక్కడ అడగండి, మీకు క్లారిఫై చేస్తాం. ఒక 30 నిమిషాలు ఒక పాలసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. చిన్న పిల్లలదో, పెద్దలదో, టర్మ్‌దో, రిటర్న్ వచ్చేదో, హెల్త్‌దో ఏదో ఒకటి. ప్రాసెస్ గురించి చెప్తాం. హాయ్ ఒక రాజు. కాంటెస్ట్ హాయ్ రాజు గారు, సారీ ఇంటరప్ట్ చేస్తున్నందుకు. యాహ్! రాజు గారు, ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక పర్సన్ గురించి నార్మల్ గా అసలు అవుట్ సైడ్ ఇన్సూరెన్స్ అనేది ఎట్లా ఉంటది, అసలు వీళ్ళ ఒపీనియన్ ఏంటనేది ఒక 3-4 మెంబర్స్ నేను జనరల్ గా ఊరికి అట్లా కదిలిచ్చాను, మాట్లాడదాము, ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చా, ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఏమన్నా తీసుకోవచ్చా అని. అయితే నేను అందులో ఒక 2 మెంబర్స్ ఏమన్నారంటే, మేము ఆల్రెడీ మ్యాక్స్ లైఫ్ ఇట్లా వేరే దాంట్లో కడుతున్నాం ఇన్సూరెన్స్‌లు. సో, ఇప్పుడు మాకు అక్కడ నుంచి ఈ యొక్క పాతగా ఓల్డ్ డిసీజ్ ఏమన్నా ఉంటే వాటికి మాకు మ్యాక్స్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతది. దెన్ మాకు ఇప్పటి నుంచి వర్క్ అవుతది. సో, అలాంటప్పుడు ఇప్పుడు నేను మళ్ళా కొత్తగా ఈ కంపెనీలో ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏముంటది అని ఇట్లా ఒక డౌట్ రైజ్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ అండి. రావాలి. ఇలాంటి డౌట్స్ రావాలి ఖచ్చితంగా. సో, మీరు ఆ డౌట్స్ వచ్చినట్టే మీరు అప్రోచ్ అవుతున్నారు. మీరు అప్రోచ్ అవుతున్నారంటే డౌట్స్ వచ్చినట్టే వాళ్ళు క్లారిఫై చేయాలి ఎఫెక్టివ్ వేలో. క్లారిఫై చేసినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయినప్పుడు మనకి బిజినెస్ వస్తదన్నమాట. సో, 100% అండి. సో, మనం ఏం చేయాలంటే ఇన్సూరెన్స్‌లో 4 విషయాలు ఉంటాయండి. వాళ్ళు ఎంత పే చేస్తున్నారు, ఎన్నాళ్ళు పే చేస్తున్నారు, ఎంత కవరేజ్ ఉంది, ఎంత మెచ్యూరిటీ ఉంది. ఈ 4 విషయాలు తెలుసుకున్నారనుకోండి, దానికంటే బెటర్‌గా మన దగ్గర ఏం పాలిసీ ఉందో చెప్తాం. అప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఈ 4 విషయాలు అడగండి. ఎంత పే చేస్తున్నారు? ఎంత కాలం పే చేస్తున్నారు? ఎంత కవరేజ్ ఉంది? ఎంత మెచ్యూరిటీ ఉంది? ఈ 4 పాయింట్ మనం తీసుకున్నాం అనుకోండి. సో, దానికంటే మన దగ్గర ఏ పాలిసీలో బెటర్ రేట్స్ ఉన్నాయని చెప్పామనుకోండి, డిఫరెన్స్ అర్థమైపోద్ది వాళ్ళకి. రెండోది యాస్ ఎ టాటా నేను ఇందాక ఇంకో హర్డిల్స్ అన్నప్పుడు ఇంకోటి చెప్పాను. ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. మనం ఆన్‌లైన్‌లో తీసుకునే కంటే డిస్కౌంట్ ఉంటది. మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? ఈ డౌట్స్ అన్ని చాలా వాలిడ్. అంతకంటే బెస్ట్ సొల్యూషన్ కూడా మనం చెప్తాం. అలా అడిగినోళ్ళు ఖచ్చితంగా మన దగ్గర తీసుకునేలాగా సొల్యూషన్ ఉంది మన దగ్గర. అడగడమా తర్వాయి మనం అయిపోయిందిరా బాబు అనుకోని చప్పట్లు కొట్టుకోవచ్చు. ఎందుకంటే ఆలోచన ఉంది కాబట్టి క్వెషన్ అడిగాడు. వాడికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చేవాడు మన దగ్గర తీసుకుంటాడు. సో, ఓకే. ఇప్పటికి మనం 1 అవర్ అనుకున్నాం కదా! టైం అయిపోయింది కాబట్టి ఇవాళ నేను దాన్ని కవర్ చేయట్లేదు. ప్రతిరోజు మార్నింగ్ ఇవన్నీ మనం కవర్ చేస్తాము. సో, నేను ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? టాటా ఎందుకు తీసుకోవాలి? మిగతా జాబ్‌లు, బిజినెస్ కంటే ఇది ఎలా బెటర్‌గా ఉంటుంది? మన టీమ్‌లో ఎందుకు తీసుకోవాలంటే గనుక గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్‌లో సెక్టార్స్‌లో ఇన్సూరెన్స్ ఎలా టాప్ ఉందో, ఇన్సూరెన్స్‌లో టాటా అలా టాప్ ఉంది. టాటాలో కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు బెస్ట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయండి. మంచి టైం ఇది. ఇది నేను చెప్పింది కాదు. టాటా ఎవ్రీ 3 మంత్స్‌కి నేను ఒక పార్ట్నర్ లెవెల్ అన్నమాట. నన్ను ముంబై బిల్స్ హెడ్ ఆఫీస్‌కి 3 మంత్స్‌కి ఒకసారి ఇన్ అండ్ ఔట్స్ కూడా ఇస్తారు. ఏ స్టేట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? ఎక్కడెక్కడ ఎలా ఉన్నాం మనం? ఏ వేలో ముందుకెళ్తున్నాం అని చెప్తుంటారు. బెస్ట్‌గా ఉందండి. ఆంధ్ర, తెలంగాణ తెలుగు 2 రాష్ట్రాలు చాలా మంచిగెళ్ళిపోతున్నాయన్నమాట. సో, మనం ఇన్సూరెన్స్‌లో గోల్డెన్ ఎరాలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ ఎరా టైమ్‌లో ఉన్నాం మనం ఇది. ఎప్పుడు ఇన్ అయినోళ్ళు ఒక 3 ఇయర్స్ తర్వాత బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారన్నమాట. ఓకేనా? ఇది కాకుండా మనం ఆంధ్ర, తెలంగాణలోకెల్లా ఇందాక సత్య గారు, నేను ఇంకా వీళ్ళకి చెప్పాము. వి ఆర్ ద నంబర్ 1 అండి. ఓకేనా? వి ఆర్ ద నంబర్ 1. సో, అయితే ఇందాక నేను చెప్పాను. సో, మీకందరికీ సెషన్ తీసుకోవడానికి నాకున్న అర్హత ఏంటి అని. నేను ఒక 4 ఇయర్స్ బ్యాకు 2021లో మీలాగే ఎగ్జామ్ అనామకుడిగానే ఎంటర్ అయిన వాళ్ళమే ప్రతి ఒక్కళ్ళము. చిరంజీవి కూడా ఒకప్పుడు వచ్చినప్పుడు అనామకుడే. ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు. ఎన్టీఆర్ ఒకప్పుడు వచ్చినప్పుడు కొత్తే. బట్ మహా మహానటుడిగా ఎదిగినట్టు. మనం ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్ చిన్నగానే ఉంటదండి. బట్ మన స్టెప్ ఎలా ఉండాలంటే ఒక జనరేషన్ మనం గుర్తుపెట్టుకోవాల. అలా గుర్తుపెట్టుకునేలాగా అలా గ్రో అయ్యే అవకాశం మన దగ్గర ఉంది. సో, నేను 4 ఇయర్స్ క్రితం నా 2021 మార్చ్‌లో ఎగ్జామ్ రాసినప్పుడు నాకు కూడా తెలీదు ఇంత గ్రోత్ ఉంటదని. ఒక నమ్మకం, పిచ్చి నమ్మకంతో జాయిన్ అయినాను నేను.
సో ఫస్ట్ ఇయర్ నా ఇన్కమ్ అరౌండ్ 20 lakhs ఉందండి. సో దాని తర్వాత 80 lakhs అరౌండ్ వచ్చింది 22లో. 23లో 2.5 కోట్ల దాకా వచ్చిందండి. 24లో 4 crores దాకా వచ్చిందనమాట. సో మీరు ఇమాజిన్ చేసుకోండి ఇంత ఇన్కమ్ ఎలా మినిమం డబుల్ గ్రోత్ వస్తూ ఉందన్నమాట మనకి ఎవ్రీ ఇయర్. సో నేను ఇంకొకసారి టైం ఎలా చేస్తే కనుక నేను తీసి పెట్టుకున్నాను నా స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మాట చెప్పడం కదా చూపిస్తే బాగుంటుందని. బట్ సమయ భావన వల్ల ఇప్పుడు నేను కవర్ చేయలేకపోతున్నాను. డోంట్ మైండ్. అంటే గ్రోత్ ఎలా ఉంటుంది అనేది పర్సనల్ గ్రో అయిన వాళ్ళని చూపిస్తున్నాం కాబట్టి మీకు అది ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి ఉపయోగపడుతుంది. వేరే బిజినెస్ కంటే జాబ్ కంటే మన దగ్గర ఇలాంటి పర్సన్ ఉన్నప్పుడు మనం ఎందుకు గ్రో అవ్వకూడదు? అందరం ఒకే చోట ఉన్నాం, హైదరాబాద్ ఉన్నాం, మేము జనాలకు అందరూ కలిసే వాళ్ళు సేమ్. ఎందుకు గ్రో అవ్వకూడదు? ఖచ్చితంగా బెటర్ గా గ్రో అవచ్చు మాకంటే కూడా. మా ఇంటెన్షన్ కూడా అదే అండి. మాకంటే బెటర్ గా గ్రో అవ్వడానికి మేము ఏం చేయాలో చేస్తాం మిమ్మల్ని. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. ఇంకేమన్నా మీరు తెలుసుకోవాలంటే ఒక 2 నిమిషాలు డౌట్స్ అడగండి. అదర్వైజ్ మనం రేపు మార్నింగ్ 9 o'clock సేమ్ లింక్ లో ఎవ్రీడే 9 o'clock జాయిన్ అయిపోండి. మీకు బెటర్ సర్వీస్ అండ్ సపోర్ట్ వస్తుంది, మీకు గైడెన్స్ వస్తుంది, మీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తాం మేము మీకు. సార్ ఒక చిన్న డౌట్ సార్. Yeah, brother. ఈ లింక్ రోజు కంపల్సరీ ఇదే లింక్ లో జాయిన్ కావచ్చు సార్? మార్నింగ్ 9:30 సేమ్ లింక్ అండి. Thank you. సేమ్ లింక్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. వెల్కమ్ సార్. ఇప్పుడు మనకి కమిషన్ బేస్ కాకుండా ఏదైనా ఎంప్లాయ్మెంట్ లాగా ఏదైనా శాలరీ వస్తుంది అట్లీస్ట్ ఒక 15K 10K ఇట్లాంటి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? ఉన్నాయి సార్, ఉన్నాయి. మీరు నన్ను అప్రోచ్ అవ్వండి, ఇమ్మీడియట్ గా రేపే మీకు జాబ్ ఇప్పించేస్తాను నేను. అది ప్రాబ్లం కాదు. కాకపోతే మిమ్మల్ని నేను అసెస్ చేసి మీరు దేనికి సూట్ అవుతారో చూసుకొని నేను చూస్తాను అది. బట్ గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని వాడుకుంటే 15,000కి రోజంతా వాడేస్తాను. నా అవసరం కోసం నేను మిమ్మల్ని వాడేస్తాను. నా కళ సాకారం చేసి మిమ్మల్ని వాడుకుంటాను. మీ కళ సాకారం చేసి మీరు ట్రై చేయండి. బట్ స్టిల్ నా కళ సాకారం చేసిన ఉపయోగపడతారు నాకంటే నేను రెడీ తీసుకోవడానికి. రేపే మీరు జాయిన్ అయిపోవచ్చు. నేను 15,000 20,000 కాదు, మీ క్యాబిలిటీ ఎంత ఉంటే 20,000 కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నీకు ఆల్రెడీ ఒక 30 మంది ఎంప్లాయీస్ నాకు ఉన్నారు. ఇప్పుడు 4-5 కోట్లు వస్తుంటే ఊరికే రాదు, దానికి చాలా శ్రమ అవసరం ఉంటుంది. నిన్న 15 మంది ఎంప్లాయీస్ పెట్టుకున్నాను. నాకు 1 లక్ష రూపాయలు పోయినా కూడా పర్వాలేదు. నెలకు 30 లక్షలు 40 లక్షలు వస్తున్నప్పుడు 1 లక్ష 2 లక్షలు ఇచ్చేసినా నాకు ప్రాబ్లం లేదు. కాబట్టి నేను కష్టపడకుండా మీలాంటి వాళ్ళని యూజ్ చేసుకొని మీ చేత కష్టపడి నేను ఎదుగుతున్నాను. ఇప్పుడు ఒక లెవెల్కి బాగా కష్టపడ్డాం. సో అలా మేము రెడీగా ఉన్నాం. వెల్కమ్. రైట్ బ్రదర్. ఇంకెవరైనా ఏమైనా చెప్తారండి? యా రాజు గారు, బ్రదర్ చెప్పండి. నేను కొన్ని యూజ్ అయినాయి సార్. అయితే ఏంటంటే Okay. నాకు కొద్దిగా ఏంటంటే క్యాండిడేట్ నాకు చాలా టాక్టివ్ పర్సన్. కానీ క్యాండిడేట్ తోని ఎలా మూవ్ కావాలి, వాళ్ళతో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి. దీనికి నేను మార్నింగ్ సెషన్స్ లో చెప్తాను సార్. అసలు కస్టమర్ తో ఫస్ట్ ఎలా ఇంటరాక్షన్ స్టార్ట్ చేయాలి కూడా చెప్తాను మీకు. మార్నింగ్ క్లాస్ లో ఇవన్నీ వస్తాయి అనమాట. ఎలా ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి కాల్ అనేది, దాని తర్వాత ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా కాంటాక్ట్స్ తెచ్చుకోవాలి, ఏం చెప్తే వాళ్ళు కన్విన్స్ చేయొచ్చు, ఏ ప్రోడక్ట్ లో చెప్పేటప్పుడు దానిలో యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అని ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇవన్నీ మీకు గైడ్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు మొత్తం చెప్పడం కుదరదు కాబట్టి జస్ట్ ఇంటరాక్షన్ సెషన్ ఇది అంతే. రేపటి నుంచి మీకు యాక్చువల్ సబ్జెక్ట్ వస్తుంది ఆ మార్నింగ్ లింక్ లో. ఓకేనా మనీష్ గారు? ఓకే. రైట్ సార్, రైట్. యా, ఆల్ ది బెస్ట్ అండి. విజయ్ భవ. వీలైతే రేపు మనం ఆఫీస్ లో కలుద్దాం. నేను ఉంటాను ఆఫీస్ లో, మీరు కూడా రండి. మనందరం కలిసి ఇంకేదైనా మీరు పర్సనల్ గా కలిసినప్పుడు మీ బలాలు బలహీనతలు చూసి దాన్ని ఎలా మనం వర్క్ చేయొచ్చో నేను గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. విజయ్ భవ. హ్యావ్ ఎ నైస్ డే. Thank you very much, sir. Nice explanation.